నా పేరు వచ్చేసి ధనలక్ష్మి శంకర్. నేను వెస్టీజ్కి రాకముందు ఒక ఎంపీటీసీ పొలిటికల్ లీడర్ని. వెస్టీజ్ని స్టార్టింగ్లో బిలీవ్ చేయలే, పక్కా బిలీవ్ చేయలే. ఎందుకు బిలీవ్ చేయాలంటే ఇట్లాంటి కంపెనీ మా ఇంటికి వచ్చినప్పుడు నేను చాలా అనుమానపడ్డా. ఎందుకు అనుమానపడ్డామంటే నాకు అన్ని తెలుసు. నేను కంపెనీ అంటే చాలా దూరం పోతా. ఏదైనా జైలుగా అంటే ఇంకా 2 కిలోమీటర్ దూరం పోతా. ఎస్ఆర్ను కొనాలంటే కూడా చాలా దూరం పోతా. ఎవరైనా జైన్ చేపిమంటే అసలే ముట్టుకోను ఇంకా. ఎస్ఆర్ను నేను ఈ కంపెనీ కూడా స్టార్టింగ్ లో నమ్మబుద్ధి కాల. కానీ ఈ బిజినెస్ నేను టేక్ ఓవర్ చేయాలంటే మా మేడం ధనలక్ష్మి అని, మా మేడం పేరు. మా మేడం అంటే మా మేడమే. మేడం అంటే మీ అందరు మేడం మేడం అంటారు కదా, ఆ మేడం కాదు, మా వైఫ్. ఎస్ఆర్ను మా మేడం ఈ బిజినెస్ పట్టుకుంది. ఆమె చదివింది 10th పాస్ మాత్రమే. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలే. పాల ప్యాకెట్ తేవడం కూడా తెలియదు, కిరాణం షాప్ కూడా పోవడం తెలియదు. కానీ వెస్టీజ్ మా ఇంటికి వచ్చి చెప్పినప్పుడు ఆమెకు అర్థమైంది, నాకు అర్థం కాల. సో అర్థం చేసుకోండి, మీకు కూడా స్టార్టింగ్ లో అర్థం కాదు. కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా మంది అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే నేను అనుభవించిన 5 నెలలు లాస్ అయినా. 2019లో మా ఇంటికి వచ్చింది వెస్టీజ్. 2019లో మా ఇంటికి వస్తే నేను ఈ బిజినెస్ టేక్ ఓవర్ చేయడానికి 2021 డిసెంబర్ వరకు ఈ బిజినెస్ పట్టుకోలేదు. దరిదాపు 2 సంవత్సరాలు 24 నెలలు మా మేడం పరీక్ష పెట్టిన. అర్థం చేసుకోండి. సో నేను దీన్ని స్టార్టింగ్ లో ఎందుకు బిలీవ్ చేయాలంటే నాకు అన్ని తెలుసు అనుకునేది. అందరం అంతే అనుకుంటాం. ఎస్ఆర్నో? సో అలాంటి వాళ్ళ చాలా మంది ఉండొచ్చు. సో ఇక్కడ అన్ని తెలుసు అని నేను 2 సంవత్సరాలు లాస్ అయిపోయినా. ఇప్పటికి చాలా బాధపడతా, ఎందుకురా ఆ రోజు పట్టుకోలేదు. సో నేను యాక్చువల్ గా నాది కోతి మైండ్. కోతికి ఎట్లుంటో తెలుసా? మన ఇంటికి వస్తే ఒక 2 అరటి పండ్లు ఇవ్వండి, అది బంగారం అవుతే తీసుకుపోతుంది. అదే 1000 రూపాయల నోటు 2 రోట్లు ఇవ్వండి, పడేసిపోతుంది. ఎస్ఆర్నో? ఎస్ఆర్నో? మనమైతే తీసుకుంటాం. నా ఇంకా అది నీ కాదు, దాని మీద సుక్క పెట్టినా, గాంధీ బొమ్మ పక్కన సుక్క ఉంది, నాదే. ఎస్ఆర్నో? ఆయన ఇచ్చినట్టు ఎందుకంటామంటే దీని విలువ చెప్పండి. దీని విలువ ఎవరు తెలుసు? నాకు తెలుసు, మీరే అనుకో. దీని విలువ నీకు తెలుసు. ఎస్ఆర్నో? కోతికి తెలుసా? ఈ 2 నోట్లు పట్టుకొని పోతే ఎస్ఆర్ఆర్ చివరసలు పండ్ల బండి వదిలేసిపోతారు తెలుసా? కానీ దానికి తెలియదు ఆ సంగతి. ఎస్ఆర్నో? సో ఇక్కడ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను చెప్తున్నా కదా, ఈ మీటింగ్ కి ఎవరైతే వచ్చిరో, మీరు ఎవరికైతే కొత్త వాళ్ళు చెప్తున్నారో వాళ్ళు కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది ఆలోచన. అందరు నమ్మరు. ఈ బిజినెస్ లో చాలా మంది నమ్మరు. నెగిటివ్ ఉంటది. నెగిటివ్ ను మనం పాజిటివ్ తీసుకురావాలి. పాజిటివ్ తీసుకురావాలంటే సో ఈ విధంగా మనం ఒక మీటింగ్ వస్తే అర్థమవుతుంది. సో నేను కూడా స్టార్టింగ్ లో కోతి మైండే. కోతి ఎలా అయితే అరటి పండ్లు నమ్మిందో నేనేం నమ్మేదంటే, నేను అంతకుముందు ఒక 30,000 రూపాయలు పని చేసేటువంటి జాబు, ఈ జాబే పెద్ద ప్రపంచం అనుకున్నది. మా అమ్మ చిన్నప్పటి సంది చెప్పింది, మా నాన్న చెప్పిండు, అరే ఏ పని అయితే చేస్తున్నావు ఆ పని చేయరా నాన్న, కొత్త కొత్త పనులు పోకురా, ఎందుకంటే నీ వెనక ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, అమ్మ ఉంది, మేమున్నాము, నువ్వు కొత్త పనులు చేస్తే అక్కడ గెలుస్తావు అని చెప్పి మా నాన్న నాకు నేర్పిండు. సో అందరిదే ఆలోచన. ఎస్ఆర్నో? ఎందుకంటే మనం ఫ్యామిలీతో ముడిపడి ఉంటాం. కొత్త కొత్త పనుల మీద ప్రయోగం చేస్తామా? సేమ్ ఎప్పుడు చేస్తామంటే 25 ఏళ్ల లోపు ప్రయోగం చేస్తాం. అప్పుడు ఎవరు ఉండరు కాబట్టి మనమే రాజు, మనమే మంత్రి. ఎస్ఆర్నో? 25 ఏళ్ళ లోపే ప్రయోగం చేస్తాం. 25 ఏళ్ళు దాటినవా నీ మెడకు బుధమండ పడదా, కథమే. ఎస్ఆర్నో? ఏముంది, అటో ఇటో అటు ఇటు తిరిగే వరకే 30 ఏళ్ల వరకే 2 పిల్లలు వస్తారు. ఎస్ఆర్నో? ఆ 2 పిల్లలు వచ్చినా 35 ఏళ్ల వరకు వీళ్ళు చదివించాలా, 40 ఏళ్ల వరకు చదివించాలి, వీళ్ళకి ఉద్యోగం రావాలా. 40 ఏళ్ళు దాటితే నీకు వచ్చే మొక్కల నొప్పులు, షుగర్, గ్యాస్, బీపీ వచ్చాయి. ఎస్ఆర్నో? అది అయిపోయిన తర్వాత పిల్లలు ఎదిగే వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలా. 45 ఏళ్ళు దాటితే పిల్లలు పెద్దగా అవుతారు, వాళ్ళకి మళ్ళీ ఎవరు వస్తారు? ఎత్తుకోవాలా వద్దా? చెప్పారు ఇక మనదే పాత్ర. సో ఆ జీవితం అంత మెల్లగా అయిపోయి 50 ఏళ్ళు వస్తాయి. 50 ఏళ్ళు రావాలి, ఇంటికాడ కూర్చోాలా, ఇంటికాడ పోవడం జీవితం ఏమవుతుంది? పైకి అంతే. వేసారు? దీనికోసమేనా వచ్చింది? మనందరం వచ్చిన దానికోసమేనా? అర్థం చేసుకోండి. ఇది ఒక రొటీన్ పద్ధతి. కానీ మరి ఇది ఒకటి నమ్ముకుంటే మన లైఫ్ మారదు. సో నాది కూడా ఇట్లనే ఉండే. 40 సంవత్సరాల దాకా ఇదే జాబ్ 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 అని తిరిగిన, ఏం మారలే జీవితం. సో స్టార్టింగ్ లో ఎంపీటీ చేసిన, ఊర్లో అప్పులైనాయి, హైదరాబాద్ వచ్చినాం, బిల్డర్ వేసిన, లాస్ అయినా, అప్పులైనాయి, 18 లక్షల అప్పులైనాయి. సో ఏదైనా పని వస్తే బాగుండు, ఏదైనా పని వస్తే బాగుండు వెతుక్కున్న టైంలో మా ఇంటికి వెస్టీజ్ వచ్చింది. వెస్టీజ్కి వచ్చి ఒకటే మాట చెప్పారు. ఏం చెప్పింది తెలుసా? జస్ట్ నువ్వు ఇంట్లో షాప్ మార్చు అని చెప్పిండు అంతే. షాపు ఏం షాప్ అంటే మాకు అర్థం కాల. కిరాణం షాప్ మార్చు అని చెప్పిండు.
మా మేడం అన్నది కదా షాప్ మారిస్తే ఏమొస్తుందంటే ఏముండదు ఇందులో, షాప్ మారిస్తే నీకు నీ ఇంట్లోకి ఆరోగ్యం వస్తుంది ఫస్ట్ అని చెప్పిండు. నువ్వు అక్కడ వాడితే ఆరోగ్యం ఉండదు, కల్తీ వస్తువులు. కిరాణం షాప్ లో వాడే ప్రతి వస్తువు క్వాలిటీ ఉండదు, అది గ్యారంటీ అన్నాడు. ఇందులో వాడితే నీకు క్వాలిటీ వస్తువులు ఇస్తారు. తర్వాత క్వాలిటీ, కిరాణం షాప్ లో నువ్వు 3 సబ్బులు వాడితే ఇక్కడ 2 సబ్బులే వాడాలి. ఎస్ఆర్ నో అంటే నీకు క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. తర్వాత అక్కడ నువ్వు ఒక పేస్ట్ వాడితే ఇక్కడ నువ్వు ఈ పేస్ట్ 3 నెలలు వస్తుంది, ఈ పేస్ట్ నెలనే వస్తుంది. సో తర్వాత ఇక్కడ ఉన్న వస్తువులు ఏది వాడు నీకు గ్యారంటీ ఇస్తాడు, నచ్చకపోతే వాపస్ చేయొచ్చు. తర్వాత ఇవన్నీ నువ్వు వాడిన తర్వాత ఫస్ట్ కండిషన్ అంతే, ఈ బిజినెస్ లో మనము ఈ ప్రోడక్ట్ వాడాలి అని చెప్పిండు. తర్వాత రెండో కమిషన్ ఏంది సార్, వాడిన తర్వాత నీకు నచ్చుతుంది, నచ్చకపోతే వాపస్ ఇవ్వచ్చు. నచ్చకపోతే వాపస్, ఇది ఒక్కటే కండిషన్ వాడాలా. వాడిన తర్వాత నువ్వు వేరే వాళ్ళకి చెప్తే మీకు ఈ కంపెనీలో నీకు ఒక 4-5 రకాల బెనిఫిట్లు ఉన్నాయని చెప్పిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాడడం వల్ల డిస్కౌంట్ ఇస్తుంది, కిరాణం షాప్ ఆయన ఇయ్యడు. తర్వాత ఇది వాడితే 10% ఆఫర్ వస్తుంది, కిరాణం షాప్ ఆయన ఇయ్యడు. ఇవి వాడితే 4 నెలలకు 1 నెల ఫ్రీ వస్తుంది, కిరాణం షాప్ ఆయన ఇయ్యడు. మళ్ళీ ఇది వాడితే నెల నీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అక్కడ మొత్తం ఎంఆర్పీకే కొనాలా, ఏమి ఇవ్వడం అని చెప్పిండు. మా మేడంకి ఇది ఒకటే నచ్చింది. అరే ఇది వాడుకుంటే ఇవి వస్తున్నాయి కదా, ఇంట్లో ఖర్చులు వెళ్ళినా చాలు అనుకొని ఒక చిన్న ఆలోచన చేసి, శంకర్ సార్ ఇదో బాగుంది నేను చేస్తా అంటే చేయమని ఆలోచన చేసేదేమో. చెయ్యి అంటే మా మేడం 1200 తీసుకొని ఒక ఐడి నెంబర్ తీసుకుంది. అంతే, ఇక్కడ పెద్ద తీసుకోవాలి పని లేదు, 40 పాయింట్లే తీసుకోవాలి. 1200 తీసుకొని ఒక ఐడి తీసుకుని 1200 సామాన్లు తెచ్చుకుంది. తెచ్చి ఏం తెచ్చిందంటే సబ్బు, పేస్ట్, వంట నూనె, టీ పొడి, ఇల్లు తుడిచేది, బట్టలు ఉతికేది, గిన్నెలు తోమేది, పౌడర్, అంతే. ఈ 6 వస్తువులే కొన్నది ఫస్ట్ స్టార్టింగ్ లో. తెచ్చి వాడింది, వాడితే చాలా బాగా నచ్చింది. ఎంత బాగా నచ్చింది అంటే నిజంగా అవి డెమోలు వేస్తే మీకు అర్థమవుతుంది. ఇల్లు తుడిచేది ఉంటుంది, అది మన ఇంట్లో తుడిచేది వాడితే ఇది మన ఇంట్లో చాలా స్మెల్ వస్తుంది, ఏ చిన్న బ్యాటరీ కూడా చనిపోతుంది, ఇంట్లో చాలా స్మెల్ వస్తుంది. తర్వాత బట్టలు ఉతికేది వాడితే సర్ఫ్, నువ్వు అది 4 ప్యాకెట్లు వాడితే కేజీ వాడితే ఇది 1/2 కేజీ కూడా పట్టదు, ఎంత మురికి బట్టలు కూడా నీట్గా అయిపోతాయి. తర్వాత పేస్ట్ వాడినాం, పండ్లు సాయంత్రం దాకా వాసన రాదు. ఆయిల్ వాడినాం, నాకు ఎప్పటి నుంచో గ్యాస్, పేరుకపోయిన గ్యాస్ ప్రాబ్లం తగ్గింది. మా అమ్మకు ఏమంట కదా, ఆమెకు ఎప్పుడు డేపులు వచ్చేది, తగ్గిపోయింది. అంతకుముందు ఏదైనా కొంచెం తినగానే కడుపుపోయేది, చాలా బాగా అనిపించింది. తర్వాత మా చిన్నోడికి ఎప్పుడు వాడు ఆకలి కాకపోయేది, ఈ ఆయిల్ వాడితే ఆకలి అయింది. ఇది చాలా బాగా నచ్చింది. వస్తువులు చాలా బాగున్నాయి. ఈ వస్తువులలో దమ్ము లేకపోతే మనం మాట్లాడడం. ఎస్ఆర్ నో ఎస్టీజీ లో ఉన్న ఫస్ట్ నెంబర్ 1 బెనిఫిట్ ఏంటంటే క్వాలిటీ వస్తువులు, దమ్మున్న వస్తువులు. ఎస్ఆర్ నో సో అవి నాకు బాగా నచ్చింది. నచ్చిన తర్వాత మా మేడం అన్నది కదా నేను వాడతా అంటే వాడు అని చెప్పిన, స్టార్ట్ చేసింది. ఫస్ట్ నెల వాడింది, 10 రూపాయలు వచ్చింది. నేను అన్నా కదా ఈ కంపెనీ ఉండదు, ఈ కంపెనీ ఉండదన్నా. 2 నెలలు వాడింది, 100 రూపాయలు వచ్చింది. 6 నెలల కంటే ఎక్కువ పోదన్నా. 3 నెలలు వాడింది, 1000 రూపాయలు వచ్చింది. 100% గ్యారంటీ చెప్తున్నా కదా, ఇందులో రేట్లు ఎక్కువ ఉన్నాయి, వాడుకో అన్నా. 5 నెలలు వాడింది, 10,000 రూపాయలు వచ్చింది. ఇప్పుడు చెప్పండి, బాగుందనన్నా బాగోలేదన్నా? నాకు అనుమానం వచ్చింది. ఏమొచ్చింది? అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి మా మేడంని అడిగిన, మేడం ఎక్కడివి 10,000 అంటే ఏమో కంపెనీలో వేస్తున్నారు నాకు అని చెప్పారు. అప్పుడు అన్నా, మేడం నువ్వు అంటున్నావు కానీ ఇన్ని రోజులు నేను వాడినా కూడా నాకు డబ్బులు వచ్చినాయి కదా, నీకు 10,000 రూపాయలు ఎట్లా వచ్చినాయో నాకు అర్థం కావట్లేదు. ఈ డబ్బులు నీ కావు, అకౌంట్ నెంబర్ తప్పు పడ్డది, ఈ పక్కింటి 10వ డబ్బులు నీ కావు. ఎందుకు అన్నా, ఎందుకంటే మా నాన్న వాడిండు, మా తాత వాడు, మా ముత్తాత వాడిండు, వాళ్ళు రుద్దుకున్నారు, మేము రుద్దుకున్నా, నేను రుద్దుకుంటా, నువ్వు రుద్దుకుంటే డబ్బులు వస్తున్నాయి, మేము రుద్దుకుంటే డబ్బులు వస్తలేవు. అంటే ఈ కంపెనీ నాకు అర్థం కాలేదమ్మా, నీ దగ్గర ఆధార్ కార్డు తీసుకున్నాడు, నీ పేరు మీద 5 ఎకరాల పొలం ఉంది, ఆయన ఆన్లైన్ లో ఒట్టి చూసుకున్నాడు, అందుకనే నీకు నెలకు 10,000 ఇస్తున్నాడు, ఇవి నీ డబ్బులు కావు, ఇవి లోన్ ఇస్తున్నాడు అని మా మేడంను వద్దు అంటే వద్దు అన్నా. అంటే మా మేడం అన్నది డ్రా చేయాలా వద్దంటే వద్దు ఎందుకు అన్నది, నాకు వద్దు, అవి ఏంటివో తెలిసినాక నువ్వు తీయనే తీయకంటే తీయలే. మళ్ళీ వచ్చి నేను ఇస్తావు అంటే ఇచ్చిన, మళ్ళీ 1200 ఇచ్చిన, 30,000 అయినాయి. మళ్ళీ ఒక నెల ఇచ్చిన, ఇస్తే అప్పుడు ఏమైంది తెలుసా, ఆమెకు ఏమైందంటే ఈ 35,000 రూపాయలు వచ్చినప్పుడు ఏమైందంటే కరోనా వచ్చింది. కరోనా వస్తే బయట అందరి పనులు బంద్ అయినాయా, బంద్ కాలేదా? చెప్పాలి, మాట్లాడాలి. అందరి పనులు బంద్ అయినాయి, నేను చేసే పని కూడా బంద్ అయిపోయింది. షాపులు బంద్ అయినా, బంద్ కాలేదా? కూలి పని బంద్ అయిందా కాలేదా? జాబ్ బంద్ అయిందా కాలేదా? పిల్లల పని బంద్ అయిందా కాలేదా? అన్ని పనులు అయిపోయినాయి, నా పనులు కూడా ఆపేసుకున్నా.
అన్ని బంద్ అయినాయి, బానే ఉంది. కానీ 1 తారీఖు నుంచి 5 తారీఖు ఇంకా వచ్చే ఖర్చులు బంద్ అయినాయా? చెప్పాలి. కాలే. ఎప్పుడు బంద్ అవుతాయి ఇవి? చెప్పు రైట్. 1 తారీఖు నుంచి 5 తారీఖు ఖర్చు రాదాం, అప్పుడు చెప్తారు. పాల బిల్లు వస్తుందా రాదా? కిరాణం బిల్లు వస్తుందా రాదా? ఇల్లు కిరాయి వస్తుందా రాదా? పిల్లల ఫీజులు వస్తాయా రావా? గ్యాస్ బండ్ అయిపోతుందా కాదా? తర్వాత కిరాణం బిల్లు కావాలన్నా కావద్దా? కూరగాయలు కావాలన్నా కావద్దా? ఈఎంఐలు కావాలన్నా కావద్దా? చిట్టీలు కావాలన్నా కావద్దా? మాట్లాడు. మీరు ఇవి ఇస్తున్నా ఇస్తలేరా? అందరం ఇస్తున్నాం. ఎస్ఆర్ను ఇంకా పెట్రోల్ కావాలన్నా కావద్దా? మీ సార్కు పెట్రోల్ కావాలన్నా కావద్దా? చికెన్ మటన్ కావాలన్నా వద్దా? ఇవన్నీ కావాలా? ఎస్ఆర్ను కరోనా వచ్చింది, ఇవి బంద్ కాలే, నా పని బంద్ అయింది. మరి వీటికి మాక్సిమం 25,000 రూపాయలు ఖర్చు పెట్టాలా? ఎస్ఆర్ను సామాన్యమైన కుటుంబం ప్రతి నెల 25,000 సంపాదించాలి. సంపాదించకపోతే బతకడు హైదరాబాద్ లో. ఎస్ఆర్ను నా పరిస్థితి కూడా ఇదే. సో ఇక్కడ బాగా వేసుకోండి. 35,000 అప్పుడు కరోనా వచ్చింది. నేను అప్పుడు బిల్డర్ వేస్తున్నా, పేరుకు బిల్డర్, పెద్ద బిల్డర్. చూడండి, తెల్ల బట్టలు ఉంటాయి, మంచిగా నల్ల అద్దాలు ఉంటాయి, షూస్ ఉంటాయి. వాళ్ళు దిగరు. ఎస్ఆర్ను పేరుకు మాత్రం బిల్డర్, చేతిలో రూపాయి ఉండదు. 60 లక్షలు పెట్టి 2 ఇల్లు కట్టినా. అది కరోనా వచ్చినప్పుడు ఈ ఇల్లు 5 నెలలు ఒకటి కొనలే, రూపాయి లేవు చేతిలో. ఫస్ట్ నెల బ్యాంకులో ఉన్న పైసలను అయిపోగొట్టిన. 2వ నెల 25,000 మా దోస్తుల దగ్గర అప్పు తెచ్చిన. 3వ నెల మా చుట్టాల దగ్గర అప్పు తెచ్చిన. 4వ నెల దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేవని చూసి ఆగుతాయా? ఆగలే. ఇంకా అప్పుడు ఇంకెక్కువ పెరిగింది. కరోనా వస్తే మా మేడం అనేది కదా, పక్కింటి కాడ ఏమో ముగ్గు వచ్చినట్టు చూసిరా, ఎవరన్నా ముఖ్యమంత్రి వస్తున్నా లేకపోతే ఎవరు వచ్చినా చూస్తా అంటే అడు పోయి చూస్తే కరోనా వచ్చింది. ఏమొచ్చింది? కరోనా మనకి ఎప్పుడు తెలిసింది? పక్కింటి ముగ్గు వస్తే అర్థమైంది. నిజమే కదా? ఇప్పుడే ముగ్గు వస్తే ఆ మంత్రినో లేకపోతే జెండా వందనం అయితే ముగ్గు వస్తుంది. ఎస్ఆర్నో అప్పుడు నాకు అర్థమైంది కరోనా వచ్చింది. మా మేడం వచ్చి చెప్పిన, పక్కింటి కరోనా వచ్చిందంటే, ఓ అమ్మ కరోనా వచ్చిందా, ఉన్నదా పోయిందని తెల్లార వరకు పోయిందా? అప్పుడు ఎప్పటి మా ఇంట్లో భయం వస్తుందా రాదా? వచ్చింది. ఏం భయం వచ్చింది సార్? పక్కింటి వచ్చి మీరు బాగా తినాలి. ఏం తినాలి? గుడ్లు తినాలి, చికెన్ తినాలి. ఎస్ఆర్ను మంచి మంచి ఫుడ్ తినాలని చెప్పిరా లేదా? అప్పుడు 25,000 ఖర్చులు 30,000 అయినాయా కాలేదా? అయితే చెప్పురు, కాకపోతే చెప్పురు. భయానికి అయినాయి ఖర్చులు. ఎస్ఆర్ను మరి 3 నెలలు కరోనా లేకుండా అనుకొచ్చిన. 4వ నెల ఓడిస్తలేడు. మా అక్కకు ఫోన్ చేసిన, అక్క ఏమన్నా చేయక్క, 30,000 కావాలి ఈ నెల, ఎట్లన్నా చేయక్క అంటే మా అక్క అన్నది, అరే మా అకౌంట్ లో 2 లక్షలు ఉన్నాయిరా, కానీ బాగా అడుగుతావన్నది. పోయి అడిగింది, ఓ తమ్మిని పైసలు లేవంట, ఒక 30,000 బదులు ఇయ్యరాదన్నది. నీకు సంగతి తెలుసా అనంట. ఏమంటే నీకు కరోనా వచ్చిందనుకో, నాకు కరోనా వచ్చిందనుకో, మన పాప కరోనా వచ్చిందనుకో, మన చిన్నోని కరోనా వస్తే మీ తమ్ముడు రానే రాడు. మీ తమ్ముడు పెద్ద బిల్డరు. ఆడే చూస్తు నీకు ఎందుకు ఆ బాధ, పైసలు లేవని చెప్తే ఫోన్ చేస్తే ఏం చెప్పింది, అరే చూడు నువ్వంట మస్తు దోస్తున్నట, ఇగో నాకు కరోనా వస్తే రావంట, నా దగ్గర పైసలు లేవు తమ్మి, నీ బాధ నువ్వు వాడు, పైసలు ఉంటే మేము బతుకుతాము, పైసలు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి. కరోనా వస్తే తల్లికి బిడ్డకు దూరమైనా కాలేదా? తర్వాత అన్నదమ్ములకు దూరమైనవా కాలేదా? అమ్మా నాన్నకు దూరమైందా కదా? చిన్న చిన్న పిల్లలను కూడా వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. పాలు తీసుకునే పిల్లలు కూడా కరోనా వస్తే అమ్ములు వచ్చి తీసుకొని పోతుంటే ఆ తల్లి ఏడుస్తా ఉంటే గుంజుకున్నారా గుంజుకోలేదా? పోతే ఒక్కరు పోతారు, నువ్వు కూడా పోదని చెప్పి తల్లికి బిడ్డకు దూరమైనవా కాలేదా? సో అలాంటి పరిస్థితి, ఘోరమైన గడ్డు పరిస్థితిలో డేంజర్ జోన్ లో ఉన్నప్పుడు అప్పటికి మా మేడం పనిచేస్తా ఉంది. నేను డబ్బులు లేక ఎవరినైనా అప్పు ఇవ్వట్లే, అప్పు ఎవ్వరు ఇవ్వట్లే. నా దగ్గర ఉన్న ఆస్తులు అమ్మేదామని చెప్పి మా దోస్తు గారికి ఫోన్ చేసి 60 లక్షల ఇండ్లలో 10 లక్షలు పోయినా పర్లేదు 50 లక్షల కన్నా అమ్మండ్రా అని మా దోస్తులు డోర్ పెట్టుకొని బతిలాడుతుంటే ఒకరోజు మా మేడం డోర్ పెట్టి నువ్వు టెన్షన్ పడకు, నువ్వు చేసే పని బంద్ అయిపోయింది, అందరి పనులు బంద్ అయిపోయినాయి, టెన్షన్ పడకు, అన్ని పనులు బంద్ అయినా, భూకంపం వచ్చినా, కరోనా వచ్చినా, ఒమిక్రాన్ వచ్చినా, ఇంకేది వచ్చినా ఈ భూమి మీద 3 బిజినెస్లు మాత్రం ఎవడు ఆపడానికి దమ్ము లేదు. కిరాణం షాప్ బంద్ అవుతుందా? మెడికల్ షాప్ బంద్ అవుతుందా? అగ్రికల్చర్ బంద్ అవుతుందా? ఈ 3 బిజినెస్లు ఎవ్వరు బంద్ చేయరు. సో అప్పుడు ఈ 3 బిజినెస్ నడుస్తున్నాయి, అన్ని బిజినెస్లు ఆగిపోయినాయి, నీ బిజినెస్ ఆగిపోయింది. నీకు తెలియదు ఈ బిజినెస్ నేను చేస్తున్నా, ఈ బిజినెస్ నేను చేస్తున్నా అని ఎడబెట్టిన కిరాణం షాప్ అంటే నేను పెట్టాల్సిన పని లేదు. షాప్ పెట్టాల్సిన పని లేదు.
కంపెనీ పెట్టింది, నేను ఇప్పుడు బిజినెస్ చేసుకుంటున్నా, నువ్వేం టెన్షన్ పడకు. ఈ రోజు నైట్ 9 గంటలకు మనకు డబ్బులు వస్తాయి. ఈ రోజు తారీఖు 9 తారీఖు, 6వ తారీఖు ఎంత? 9 తారీఖు రాత్రి 9 తారీఖు 9 గంటలకు డబ్బులు వస్తాయి. నువ్వేం టెన్షన్ పడకు. నీకు కావాల్సింది డబ్బులే కదా. ఈ పైసలు వచ్చినాక ఇస్తా అన్న, వస్తాయా అన్న, వస్తాయి అన్నది. అనే నాకు ఆశ వచ్చింది. ఆశ వస్తే ఇంకా చూడాలా చూడద్దా? ఎట్లా వస్తాయి మేడం అంటే, ఏం లేదు, రైట్ 9 గంటలకు నీ ఫోన్ నెంబరే ఉంది, ఫోన్ పేలో డబ్బులు వస్తాయి, చూసుకో, రాగానే చూసుకుందాంలే అని చెప్పింది. చూడాలా చూడద్దా? చూడాలా చూడద్దా? ఇక చిన్న డోర్ తీసిన, మంచిగా నేను తిన్నా. నైట్ 8 అయింది, అట్నే కూర్చున్నా. 9 అయింది, రాలేదు, అట్నే కూర్చున్నా. 10 అయింది, టెంగున వచ్చినాయి. ఏమిటి వచ్చినాయి? ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ధనలక్ష్మి మేడానికి పేఅవుట్ 15,000 రూపాయలు వచ్చినాయని వచ్చినాయి. దరిద్రమైన తెలుసా? ఈ 15,000 వచ్చిన కాదు సార్, ఈ 15,000తోని ఇప్పుడు టోటల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇట్లా వస్తుందా రాదా చెప్పాలి. ఈ పైసలు పాత పైసలు మొత్తం కలిపి ఎన్ని వచ్చినాయి? 50,000 రూపాయలు ఉన్నాయని వచ్చింది. ఎంత ఉంది బ్యాంక్ బ్యాలెన్స్? ఎంత ఉంది? ఆ ఫోన్ పే నాది, ఎవరిది? నాది. ఇన్ని రోజులు ఈ డబ్బులు మనవి కావు, పక్కింటి పద్దమ్మ డబ్బులు అనుకున్నా. సబ్బు వాడితే పైసలు వస్తాయి అన్న, పేస్ట్ వాడుతున్నావు అని అది టీవీలో వస్తలేదు అమ్మా. మహేష్ బాబు వాడతలేడు, సమంత వాడతలేదు, తర్వాత జగపతి బాబు వాడతలేడు. అమ్మో నేను రుద్దుకోను, నేను వాడుకుంటే పళ్ళు ఊసిపోతాయేమో, సైడ్ ఎఫెక్ట్ వస్తాయేమో, నేను వాడా అని ఈ పేస్ట్ ఇసిరేస్తే మా మేడం గిడి నిలబడది. మా మేడం దాకలే, పోయి గేటుకి దాకింది. ఎస్ఆర్నో మా మేడం ఇవన్నీ గుర్తు పెట్టుకుంది. పైసలు వచ్చినాయి. ఇక మనం రాత్రి నిద్ర అవుతామా? పోదామా? మనకి ఎన్ని కావాలి? 30,000. ఎస్ఆర్నో ఇక ఎన్ని ఉన్నాయి? అమ్మా ఎల్లన్నాక ఇక మనం మస్తుగా ఫుల్ ఎంజాయ్. ఎస్ఆర్నో ఎంజాయ్, నిద్ర పోతలేము. సో 5 గంటలకు లేవాలా లేవద్దా? ఎంతమంది లేస్తారు 5 గంటలకు? దేవతలు లేచినప్పుడు లేస్తురా? లేవాలి. 5 గంటల నుంచి 6 గంటలు లేస్తే మీరు దేవతలు, 6 గంటల నుంచి 9 గంటలు లేస్తే మీరు మానవులు. 9 గంటల నుంచి 11 గంటలు లేస్తే రాక్షసులు, 11 గంటల నుంచి 1 లేస్తే బ్రహ్మ రాక్షసులు. మీ ఇష్టం అది. ఇదేమంటే బ్రహ్మగడి అంటారు. 5 గంటల నుంచి 6 గంటల వరకు నువ్వు లేవాలి, అనిల్ అంబానీ లేవాలి, రామోజీరావు లేచిండు, టాటా లేచిండు, బీర్లా లేచిండు. ప్రెస్టీజ్ లో ఉన్న వాళ్ళు బ్రహ్మగడిలో లేవాలి. సో నేను అప్పుడు 5 గంటలకు లేచిన. ఇక లేచి 50,000 చూసిన, ఉన్నాయి అకౌంట్ అది చెక్ చేసిన. ఇక చెక్ చేయడానికి మనం చేయలేదు కదా. సో అప్పటిదాకా శక్తి అయినటువంటి కాదు. అప్పటిదాకా మా మేడం ఆకు, నేను ముళ్ళు, నేను ఎట్లా చెప్తే అట్నే వినాలా. సార్ ఆకొచ్చి ముళ్ళు మేము అంత ఓడిపోదా సార్? చెప్పరా ముళ్ళు చాకు మీద పడితే అప్పటిదాకా మా మేడం ఆకు అనుకోండి. ఇప్పుడు ఏమైంది? బ్యాంక్ లో ఎన్ని ఉన్నాయి? బయట ఏముంది? ఎస్ఆర్నో ఈ స్టోరీ జర మీరు కంట్రోల్ కానీ చెప్తా. అయిపోయింది, వెళ్ళిపోదా? అయిపోయింది. సో ఇక్కడ కరోనా. సో ఇక్కడ చూడండి, పొద్దుగా 5 గంటలకు లేచిన తర్వాత ఇక లైట్ లేచిన, కిచెన్ ఉంటుందా ఉండదా చెప్పాలి? కిచెన్ లో పోవాలా పోతా? మా మేడం లేవకముందే మనం వంట చేయాలా చేద్దాం, ప్లాట్ఫామ్ సాఫ్ చేయాలా చేద్దాం. సో అన్నం వండాలా ఉండద్దా, టీ పెట్టాలా పెట్టద్దా? 6 గంటలకి టీ తీసుకొని బెడ్రూమ్లో పోయినా. మేడం గుడ్ మార్నింగ్ అన్న, ఏంది అన్నది. రోజు చాయ్ మంచి టీ తీసుకొని వచ్చిన. అమ్మ పెళ్ళి 15 ఏళ్ళు అయింది. సార్ ఏ ఒక్క రోజు కూడా కిచెన్ లో పోలే నేను. ఎసార్నో చిన్న ప్లేట్ ఏ నాడు తీయలే. ఎసార్నో ఇంట్లో పోతే ఇంకా బ్యాగ్ అందుకోకపోతే 2 వేసేది. ఇంకా నేను జాబ్ పోయొచ్చిన, ఇంత దూరం పోయేసి నాకు మెట్లకి అడ్డం రావా అని చెప్పి. ఎసార్నో చూడండి 50,000 ఎట్లా మార్చింది ఇక జీవితంగా. సో చాయ్ తీసుకొని పోయి మేడం లే మేడం అన్న బెడ్ కాఫీ అన్న, ఇంత ముందుగా పెట్టినావా? అలా చక్కెర వేసినావా? చక్కెర కాదు మేడం, మంచిగా పెట్టినా తీసుకో అని చెప్పిన. సో తీసుకుంది. తాగాలన్నా వద్దా? తాగండి మేడం అన్న. ఎందుకు ఇంతగానం చేస్తున్నావు అన్న అంటే, ఏం లేదు మేడం, రాత్రి 10 గంటలకు నీ అకౌంట్ నాకు ఎన్ని వచ్చినాయి? 50,000 వచ్చినాయి మేడం. నాకు నువ్వు ఎన్నడూ చెప్పలేదా 50,000 ఉన్నాయని చెప్పి? అంటే ఆ పైసలు మనవి కావు అన్నది. ఎవరు అన్నా? ఎవరు అంటే పక్కింటి పద్దమ్మాయి కాదంటుంది. ఎప్పుడైతే అన్నదో చాయ్ ఇయ్యాలా ఇవ్వద్దా అనుకుంటా.
అంటే నాకు మళ్ళీ గుర్తొచ్చింది ఎప్పుడన్నా రా నేను పక్కింటి పద్దామా అని. ఓహో 15,000 వచ్చి కూడా మనం అనలే అన్నవాళ్ళేదా అంటే ఇప్పుడు బాకి కొడుతుంది ఇక. ఎసార్నో ఇప్పుడు బండ కింద చేరికింది మనం మంచి మాటల్లో వాడద్దా. ఎసార్నో అప్పుడు అనుకున్నా. ఇప్పుడు చెప్పండి ఆ కవర్ ముళ్ళోరు ఎసార్నో ఓ అమ్మ నాకు పైసలు వచ్చినాక ఏమవుతుందని చెప్పి నీ సైన్ అనుకున్నా. సో మేడం ఏమన్నా టీ తాగన్నా. మా మేడం మెల్ల లేచింది వచ్చి హాల్లోకి వచ్చింది. కిచెన్ లో చూస్తా ఫుల్ ఫ్రెష్ అయిపోయింది మొత్తం కిచెన్ మొత్తం. ఏమైంది సార్ అంత బాగా చేసినాం అన్నది. ఏం లేదు మేడం నువ్వేం లేదు ఫోన్ మాట్లాడని చెప్తున్నా. అంతకుముందు ఫోన్ మాట్లాడితే ఫోన్ అలగొట్టా. అప్పుడేమో ఫోన్ మాట్లాడినా. మా మేడం అన్నది ఇదేదో ఉంది కానీ ఏం కావాలి చెప్పంటే నువ్వు ఏమన్నా 50,000 నుంచి నాకు ఒక 15,000 కావాలి డబ్బులు అని చెప్పి మా మేడం అడిగితే ఒకటే మాట చెప్పింది. ఈ డబ్బులు ఇన్ని రోజుల సంది ఈ 50,000 కూడా పెట్టినా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఎందుకు ఖర్చు పెట్టలేదంటే మా చుట్టాలు మెచ్చుకోరు డబ్బులు వస్తున్నాయని. నేను బిజినెస్ చేస్తున్నానని అందరు మెచ్చుకున్నారు. నువ్వు ఒక్కనే మెచ్చుకోలేదు. వీళ్ళందరూ మెచ్చుకున్నా నాకు తృప్తి లేదు. ఎవరు మెచ్చుకోవాలి? నా ఇంటి వాళ్ళు మెచ్చుకోవాలి సార్. నో ఆ డబ్బులు నాయే. నేను ఇవ్వాలంటే నేను చెప్పిన పని చేయాలా. చేస్తావా చెప్పు. చేసావా మేడం నువ్వు ఏం చెప్తా చేస్తా. అయితే అయిపోయింది వంట అయిపోయింది అంత అయిపోయింది ఇంకేం చేయాలి చెప్పు అన్న. సార్ ఇక వాషింగ్ మిషన్ లో పడలేడే ఉన్నాడు అంటే చెప్పినా కదా ధనలక్ష్మి పడి ఒకటే అయిపోయింది. ఇంకా ఇవన్నీ కాదు చేసేది. నువ్వేం లేదు ఈ 50,000 ఎట్లా వచ్చినాయో తెలుసుకోవడానికి ఒక మీటింగ్ రా. ఎసార్నో ఎందుకంటే ఈ 50,000 చూసే నువ్వు ఇంకా పరిచయం అవుతున్నావు. ఈ బిజినెస్ లో 1,00,000 సంపాదించే ఉన్నారు, 5 లక్షలు సంపాదించే ఉన్నారు, 10 లక్షలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, 1,70,00,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు. రూపాయి పెట్టుబడి పెట్టకుండా, 1 రూపాయి పెట్టుబడి లేదు. ఇంట్లో ఖర్చులతోటే వీళ్ళు ఇంత డబ్బులు సంపాదిస్తున్నారు. వేస్ట్ గా పోయే ఇంట్లో ఖర్చులే ఇక్కడ ఆస్తులు సంపాదిస్తున్నారు. సో నాకు ఇది అర్థమైంది తెలుసుకున్నా. మీటింగ్కి వెళ్ళినా మీటింగ్ పోతే అక్కడ క్లియర్ గా క్లారిటీగా అర్థం చెప్పినారు. జస్ట్ ఏం లేదు కిరాణం షాప్ లో వాడే బదులు షాప్ చేంజ్ చేయాలంతే. జస్ట్ ఈ షాప్ ఇది కిరాణం షాపే. ఈ షాప్ లోకి వస్తే డిస్కౌంట్ 20% ఇస్తారు, ఆఫర్ 10% ఇస్తారు ఎంఆర్పి మీద. తర్వాత క్యాష్ బ్యాక్ ఇస్తారు. 1,00,000కు 16,000 క్యాష్ బ్యాక్ వస్తుంది అకౌంట్ లో ఇస్తారు. 4 నెలలకు 1 నెల ఫ్రీ ఇస్తారు. సో ఇంత బెనిఫిట్ ఉంది. జస్ట్ షాప్ చేంజ్ అయ్యి షాప్ చేంజ్ చేసిన తర్వాత ఈ షాప్ గురించి వేరే వాళ్ళకి మనం ప్రమోట్ చేస్తే మీకు 9 రకాల కమిషన్లు వస్తాయని చెప్పింది. సో ఇది నువ్వు ఒక్కసారి వచ్చి తెలుసుకుందిరా అని చెప్తే నిజంగా నేను అప్పటిదాకా వినలేదు. ఎప్పుడైతే 50,000 వచ్చిందో అప్పుడు నాకు అనిపించింది కదా సో ఒక్కసారి తెలుసుకుంటే బాగుండని చెప్పి ఒక మీటింగ్ పోయినా. ఆ మీటింగ్ లోనే మై గ్రేట్ లీడర్ కొన్ని వేల మంది జీవితాలు మారుస్తున్నటువంటి సామాన్య మానవుడు ఎంఎస్ సార్. చాలా గట్టిగా పేదవాడు సార్. కొన్ని వేల మంది జీవితాలు మార్చినటువంటి వ్యక్తి ఈయన. ఒకప్పుడు రెక్కాడుతున్నట్టు ఒక్కాడే వ్యక్తి. సో ఈయన నిజంగా వెస్టీజ్ కి 2017 కంటే ముందు వచ్చిండు. వచ్చి వెస్టీజ్ ని గట్టిగా అర్థం చేసుకొని ఒక 4 సంవత్సరాలు గట్టిగా పట్టుకుంటే ఇప్పుడు గురువారి ఇన్కమ్ నెలకు 18,35,000 రూపాయలు సంపాదిస్తారు. ఈఎంఐ లేకుండా క్యాష్ విత్ క్యాష్ పెట్టి కొనుక్కున్నాడు. సో ఇప్పుడు సారు చాలా లైఫ్ మారుస్తూ రోజు 24 గంటలు తిరుగుతాడు సారు. రోజుకు 3 మీటింగ్లు పెడతాడు. 1 మీటింగ్ కాదు, 2 మీటింగ్ కాదు, 3 మీటింగ్లు పెడతాడు. ఈ రోజు ఈడ ఉంటే రాత్రికి ప్రయాణం చేస్తాడు, 600 కిలోమీటర్లు పోతాడు. ఇగో ఇట్లాంటి గ్రేట్ లీడర్లు మా మేడం ఏమైనా తెలుసా, ఒక్క మీటింగ్ రా, గురువారి మాటలు వినడానికి రా, వచ్చిన తర్వాత నీకు అప్పుడు అర్థమైతే అని చెప్తే అప్పుడు నేను విన్నాను సార్. అప్పుడు కూడా నేను వినలే. ఈ 50,000 ఇస్తే ఈ కంపెనీ మంచిది కాదు చెప్పుదామని మీటింగ్ పోయినా. సార్ అంత పెద్ద మేధావి నేను. ఏడికి చూడు నెగిటివ్ ఆలోచిస్తా. నిజంగా సార్ ప్రతి మనిషి దగ్గర నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, 2 ఉంటాయి. మన లోపల 2 ఉంటాయి. నువ్వు దేనికి ఎక్కువ ఆలోచిస్తే దానికే వెళ్ళిపోతావు. నువ్వు నెగిటివ్ ఆలోచించు, నెగిటివే మారుతావు. నువ్వు పాజిటివ్ ఆలోచించు, పాజిటివ్ ఉంటుంది. అందుకే మనం పాజిటివ్ కి ఎక్కువ పెట్టాలి. నేను అంతమంది విస్టీజ్కి రాకముందు పాజిటివ్ పెట్టలే, ఎక్కువ నెగిటివ్ ఆలోచించదు. ప్రతి దాన్ని నెగిటివ్ చూస్తుంది. చాలా మంది ఆలోచిస్తారు. సో అందుకే చెప్తున్నా కదా, నువ్వు ఎట్లా ఉంటే అలానే మారుతుంది. సో అక్కడ కూడా నేను నెగిటివ్ ఆలోచించుకొని పోయిన తర్వాత గురువారు ఒకటే మాట అయిపోయాడు, ఈ బిజినెస్ లో ఇది అందరికీ రాదు ఈ అవకాశము, ఇది మంచి ఆపర్చునిటీ. ఇది ఎవరు కనెక్ట్ అవుతుంది అంటే తినే రాత ఉన్న వాళ్ళు మాత్రమే కనెక్ట్ అవుతుంది. చాలా మంది నాతో పాటు చాలా మంది వచ్చారు, కానీ వాళ్ళు వచ్చిపోయినారు. వాళ్ళు తెలుసుకోలే, దీని గురించి క్లారిటీ తీసుకోలే.
ఇది జైన్ చేసే బిజినెస్ ఏమో, కొనిపించే బిజినెస్ ఏమో, ఇది లింక్ సిస్టమ్ ఏమో అనుకొని చాలా మంది తెలుసుకోకపోయారు. సో నేను కూడా స్టార్టింగ్ లో నమ్మలేదు, కానీ నేను ఒక మీటింగ్ పోయిన తర్వాత నాకు అర్థమైపోయింది అని చెప్పి గురువారు ఒకటే మాడైపోయాడు. ఇక్కడ నీకు ముందర దారి చూపించే వ్యక్తి ఉంటాడు, నీకు ఒక వ్యక్తి ఉంటాడు, అప్లైన్ అనే వ్యక్తి ఉంటాడు, ఆయన కాఫీ చేయాలా, సక్సెస్ అయిన వాళ్ళు చేయి పట్టుకోవాలి. ఇక్కడ 100% ధనలక్ష్మి మేడం 1200 వాడి నెలకు 50,000 రూపాయలు సంపాదిస్తుంది. ఒక ఆయన ఫెర్టిలైజర్ షాప్ లో పనిచేస్తూ పార్ట్ టైం పట్టుకొని ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వచ్చి వెస్టీజ్ లో దరిదాపు ఇప్పుడు 1,50,000 సంపాదిస్తా ఉన్నాడు. ఈయన పార్ట్ టైం పని చేస్తుండ్రు. ఇంకొక ఆయన 1200 వాడి నెలకు 3,60,000 సంపాదిస్తున్నాడు. ఆయన ఎవరో కాదు నేనే అని చెప్పిండు. ఇంకొక ఆయన 1200 వాడి 36 లక్షలు సంపాదిస్తున్నాడు, బెంగళూరులో ఉంటాడు, సుభేష్ శెట్టి సార్ అని చెప్పిండు. సో దీని తర్వాత ఇంకొక ఆయన గురించి చెప్పిండు. ఏం చెప్పిండంటే, ఒకప్పుడు ఒక వ్యక్తి 20 ఏళ్ళు జాబ్ చేసినాడు, 20 సంవత్సరాలు జాబ్ చేసినాడు, 20 సంవత్సరాలు జాబ్ చేసి జీవితమే మారలా. కానీ అలాంటి జాబ్ చేసే వ్యక్తి ఇప్పుడు వెస్టీజ్ ని పట్టుకొని ఇప్పుడు నెలకు దరిదాపు 5 నుంచి 6 లక్షలు సంపాదిస్తుంది. ఆయన గురించి మాట్లాడి ఈయన ఏం చేసిందంటే 20 ఏళ్ళు చేసిండు జాబ్. 20 సంవత్సరాలు చేస్తే ఏముంది, సంవత్సరానికి 2,40,000 సంపాదించేది. సో ఇట్లా 20 ఏళ్ళు చేసిండు. కొంత ఖర్చు పోయినాయి, కొంత డబ్బు కూడా పెట్టిండు. ఈ 20,000 మీద వాళ్ళ భార్య, ఆయన, వాళ్ళ పిల్లలు, తర్వాత వాళ్ళ అమ్మ నాన్న 6 బతికేదంట. ఖర్చులు ఎక్కువ పెట్టకుండా ఉన్న దాంట్లో తీసుకొని కొంచెం కొంచెం డబ్బు కూడా పెట్టుకున్నట. అనుకోకుండా ఏమైంది, వీళ్ళ ఫ్యామిలీలో ఒకసారి వాళ్ళ నాన్న పక్షవాతం వచ్చిందంట. ఈ పక్షవాతం వస్తే అప్పుడు ఏమైందంటే తనని తీసుకుపోయి యశోద హాస్పిటల్ అని పెద్ద హాస్పిటల్ తీసుకుపోతే 8 నెలల వరకు యశోద హాస్పిటల్లో ఖర్చు పెట్టినంట. మొత్తం ఉన్న డబ్బులు మొత్తం అయిపోయినాయంట. ఉన్న ఒక ప్లాట్ ఉంటే అమ్మేసిందంట, ఊర్లో ఎకరం పొలం ఉంటే కూడా అమ్మేసిందంట. తర్వాత 8 నెలల తర్వాత డాక్టర్లు చెప్పిరంట, మీ నాన్న ఈ మంచానికే పరిమితం అవుతాడు, లేవాడు, నువ్వు ఉన్న రోజులు సాదుకో అంతే, ఇంకెక్కువ ఖర్చులు పెడితే నీ వల్ల కాదు అని చెప్తే అప్పుడు ఇంటికి తీసుకొచ్చి రోజులు మందులు వాడించుకుంటే వాళ్ళ నాన్న బతికించుకుందంట. ఆ పక్షవాతం వాళ్ళ నాన్న, ఇంట్లో ఖర్చులు, ఓనర్ దగ్గర దాదాపు 6-7 నెలలు అడ్వాన్స్ తీసుకున్నట్టు. అట్లా కూడా మా నాన్నకు బాగలేదని చెప్పి. సో ఇలా నడుపుతున్న టైంలో ఏమైందంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అట్లా నడుస్తుంట. 2 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళ పిల్లలు పెద్దగా అయిపోయారు. అయితే ఒక రోజు ఏమైందంటే జనవరి 31వ తారీఖు అంట, వాళ్ళ పాప బర్త్డే అంట. ఆ పాప 4వ క్లాస్ చదువుతుందంట. 4 ఏళ్ల సార్ ఎప్పుడు ఒకసారి బర్త్డే చేయలేదంట. అలా కొడుకు 3వ తరగతి చదువుతుందంట. వీళ్ళ తోటి క్లాస్మేట్స్ బర్త్డే చేసుకుంటూ చూసి వీళ్ళ అక్క ఎప్పుడైతే బర్త్డే వచ్చిందో ఈ పాప చెప్పకుండా ఈ చిన్నోడు వచ్చి, నాన్న మనం ఇన్ని రోజులు ఎప్పుడు అక్కది బర్త్డే చేయలే కదా, మనం బర్త్డే చేసుకుందాం అని చెప్పి బర్త్డే చేయాలని కేక్ కావాలని అడిగిరంట డ్యూటీకి పోయేటప్పుడు పొద్దుగాల 9 గంటలకు. సో ఈయన డ్యూటీకి పోయేటప్పుడు వీళ్ళ పిల్లలు అడిగితే, సరే నాన్న ఎప్పుడు చేయలేదు, 500 రూపాయలే కదా, వచ్చేటప్పుడు కేక్ తెస్తాలే అని చెప్పి వాళ్ళ పిల్లలకు మాట ఇచ్చిందట. సాయంత్రం కట్ చేసుకుందాంలే, కేకే కదా, నేను ఆ మాత్రం ఎందుకు చేయాలని చెప్పి ఆలోచన వచ్చిందంట. తర్వాత ఏమైంది, ఈయన ఇంట్లోకి పోయి టిఫిన్ బాక్స్ తీసుకొని డ్యూటీకి పోదామనే వరకు వాళ్ళ భార్య ఎదురొచ్చి, ఇగో చూడండి, ఇగో టిఫిన్ సగమే పెట్టినా, ఫుల్ లేదు, పిల్లలకు పెట్టినా, నీకు పెట్టినా, మాకేం లేదు, లేకున్నా సరే ఏదో నీళ్ళు దాకా బతుకుతాం, కానీ రేపు పొద్దుగాల మాత్రం కంపల్సరీ సమాన్ కావాలి, ఇంట్లో సమాన్ మొత్తం అయిపోయింది, ఏమి లేదు, రేపు పొద్దుగాల పిల్లలు టిఫిన్ పెట్టినా కూడా ఏం లేదు నా దగ్గర, అన్ని అయిపోయినాయని డబ్బాలు చూపించింది. కంపల్సరీ సమాన్ తీసుకురామని చెప్పి అది 31వ తారీఖు, ఆయన జీతం 5 తారీఖు వస్తుంది, చేతికి ఇచ్చింది. కనీసం మనకు లేకున్నా పర్లేదు, పిల్లల మందమైనా ఒక 1000 రూపాయలు పెట్టినా సమాన్ తీసుకొని రా, సగం పావు కేజీ తీసుకొని రా, పిల్లల కన్నా పెడదాం, 2 రోజులు ఉందాం, అర్థమైందని చెప్పి చిట్టి ఇచ్చింది. ఆ తర్వాత ఏమైంది, ఈయన కడప దాడుతుంది మెయిన్ అలా డోర్ దాడుతుంటే వాళ్ళ అమ్మ వచ్చింది. సార్ చెప్పే వాళ్ళ అమ్మ వచ్చి నాన్న పోతున్న వాడు అన్నది, పోతున్న అమ్మ అన్నది, చూడండి ఆయన నాన్నకు బీపీ గోళీ అయిపోయింది, ఉదయము మధ్యాహ్నము సాయంత్రం వేయాలి, బీపీ గోళీలు అయిపోయినాయి, రెగ్యులర్ వాడే మందులు అయిపోయినాయి. నాన్నకు మందులు ఇస్తేనే బతుకుతాడు, లేదా అవుట్ ఆయన. ఇక ఈ మందులు ఇచ్చి 2,000 ఏమైతారా తీసుకురారా అని చెప్పి చేతిలో పెట్టిండు. తీసుకున్నాడు, తీసుకొని మెల్లగా బండి తీసుకొని రోడ్ మీద పోయిండు, బస్సు ఎక్కిండు. అది పోతా ఏమైందో ఎస్ఆర్ నగర్ లాగా ఉంటది, ఆ బస్సు పోతా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఆయన 10 గంటలకు డ్యూటీకి పోయే బదులు 11 గంటలకు వచ్చిండు, 1 గంట లేట్కి వచ్చిండు. ఈయన దగ్గర, ఈ ఓనర్ దగ్గర 20 ఏళ్ళ సంది చేసిండు పాపం నమ్మకంగా, ఒక్క రోజు డ్యూటీ మిస్ చేయలే, పెళ్లిలో పోలే, దావతలో పోలే, పిల్లలకి ఏం చేయలే, ఆయన అంత ఓర్చుకొని నమ్మకంగా పనిచేసాడు, అవకాశం లేదని జాబ్. సో ఇక్కడ గంట లేట్గా వచ్చిండు. ఆ రోజు కొంచెం ఏదో పండుగ, చాలా ఫుల్ రష్ ఉంది, ఓనర్ రిస్క్ తీసుకున్నాడు,
పని చేస్తా ఉన్నాడు, ఎంతకు వస్తలేడు. 10:30 చూసిండు, 11 చూసిండు, 11:10 నిమిషాలకు వచ్చిండు. వచ్చే వరకు ఓనర్కు చాలా కోపం వచ్చింది. కనీసము ఒక గంట ముందు వస్తే అయిపో కదా, టైంకు రాలేకపోతున్నావు, నాకు చాలా ఇబ్బంది అవుతుంది. నీకు 20 ఏళ్ళ సంది, నువ్వు 20 ఏళ్ళ సీనియారిటీ ఉందని 20,000 రూపాయలు ఇస్తున్నా. నిన్ను తీసేస్తే నీలాంటి వాళ్ళు 8,000కే జాబ్ చేస్తారు మస్తుగురు కోటి చివరస్తలో. ఏదో 20 ఏళ్ళు చేసినామని చెప్పి అభిమానంతో ఉంచుకున్నా. మస్తు మంది ఉన్నారు నిరుద్యోగులు, ఉన్నారా లేరా చెప్పాలి. చేసుకోండి. ఆ ఓనర్ ఎట్లా ఉపయోగించిందంటే, నీకు ఇచ్చే ఆ 20,000 ఇంకొకరికి ఇస్తే వాళ్ళు పొద్దుగానే వచ్చి అవసరం ఉంటే ఎక్స్ట్రా చేస్తారు. నువ్వు ఇట్నే చేసినావు అనుకో, రేపు నుంచి వస్తున్నావు అనుకో, ముగ్గురు మిలిపించుకుంటే ఆ పెద్ద పెద్ద చదువు సికింద్రాబాద్ పోతే ముగ్గురు మంచి 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 వాళ్ళు వస్తారు. నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా? సార్ బెదిరించిండు ఓనర్. నేను పోతున్నా షాప్ చూసుకోని చెప్పి వెళ్ళిపోయిండు. సార్ ఫోన్ ఇంకా మాట్లాడు చెయ్యి పని చేయని చెప్పిండు, వెళ్ళిపోయిండు. మధ్యాహ్నం రాలే, 2 అయింది, ఓనర్ రాలే. తెచ్చుకున్న ఫుడ్ తిందామని పోయిండు, కడుక్కున్నాడు. తిందామని తినబుద్ధి కావట్లే. ఆ టిఫిన్ సగమే ఉంది, ఫుల్ పెడితే తినేటోడు పాపం. అది సగమే ఉంది. ఎందుకు సగం ఉంది? ఇంట్లో లేదు. ఎసార్నో భార్య గుర్తొచ్చిందా లేదా? ఇల్లు గుర్తొచ్చింది, తినబుద్ధి కాలే. చేతులు కడుక్కుండు, వాటర్ తాగిండు. వాటర్ తాగి మళ్ళీ ఓనర్ కోసం చూస్తా ఉన్నాడు. గిరాకీ వస్తా ఉంది, రాట్లే. 4 అయింది రాట్లే, 5 అయింది రాట్లే, 6 అయింది. ఒక ఫోన్ వచ్చింది, ఆ ఫోనే ఓనర్ కాల్. ఓనర్ ఫోన్ చేసేవాడు తెలుసా, నేను ఇప్పుడు చార్మినార్ నుంచి గోల్కొండ కోట పోతున్నా, అక్కడ నుంచి జూపారు పోతున్నా. నా ఏమన్నా నా పిల్లలు ఉన్నారు, మా అమ్మ నాయన ఉన్నది, మా భార్య ఉన్నది, ఈరోజు మేము ఎంజాయ్ గా తిరుగుతున్నాము, నువ్వు ఫోన్ చేయకు, షాప్ కట్టేసుకుని వెళ్ళిపో అని ఫోన్ పెట్టేసిండు. సార్ ఒక 500 అంటే ఫోన్ కట్టేసి ఫోన్ మళ్ళీ ఫోన్ చేసిండు. స్విచ్ ఆఫ్. పైసలు ఉన్నాయి గల తీసుకోలేకపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ 7 నెలల జీతం అడ్వాన్స్. ఒక్కసారి రియలా కాదా? అర్థం చేసుకోండి. సో ఏం చేయాలా? ఫోన్ చేస్తే ఫోన్ ఆన్లో లేదు, డబ్బులు తీసుకోలేకపోతుండు. 7 అయ్యింది, షాప్ క్లోజ్ చేసిండు. షాప్ క్లోజ్ చేసి మెల్లమెల్ల వెళ్తా ఉన్నాడు. బస్ స్టాండ్కి వెళ్ళిండు. బస్ స్టాండ్ కాడ కూర్చున్నాడు. కూర్చొని ఆలోచన చేస్తా ఉన్నాడు. కనీసం 500 అడిగినది కదా పొద్దుగాల. ఓనర్ని 500 అడిగినది కదా, 1000 రూపాయలు కూడా ఇంట్లో చమాన్ కోసం అడిగినది కదా. మరి ఏం చేయాలా అని చెప్పి మనోడు ఆలోచన చేస్తూ ఆ ఓనర్ ఫోన్ ఎత్తలేదు. సో బస్ ఎక్కిండు. మెల్లమెల్ల బస్సు గుంతల బస్సు మెల్లమెల్ల ఇంటికి పోయింది. ఆ రోడ్ కాడ దిగిండు. మనోడు మెయిన్ రోడ్ మీద నడుస్తుంది. మర్చిపోయాడు, మొత్తం లీనం అయిపోయాడు. ఏంటి పిల్లలు ఏంటి, అమ్మ ఏంటి, నాన్న ఏంటి అని చెప్పి మెల్లగా రోడ్ మీద నడుచుకుంటా పోతా ఉన్నాడు. నా జీవితం ఎందుకు? 500 రూపాయలు లేని నా జీవితం ఎందుకు? 1000 రూపాయలు సంపాదించలేని నా లైఫ్ ఎందుకు? ఏంటిది జాబ్, ఏంటిది ఈ జీవితం ఏంటి అని చెప్పి మనోడు ఈ జీవితం ఉంటే ఏంటి పోతే అని చెప్పి ఏందో మొత్తం ఆ మనసు మొత్తం అయిపోయి ఆ రోడ్డు మీద నడుస్తూ ఏదైనా బస్సు వచ్చి గుద్దినా బాగుండు, ఏదైనా లారీ వచ్చి గుద్దినా బాగుండు నడుచుకుంటూ పోతా ఉన్నాడు. 1/2 కిలోమీటర్ పోయిన తర్వాత గుర్తొచ్చింది, మెయిన్ రోడ్డు నడుస్తాం, డివైడర్ పక్కన నడుస్తా ఉన్నాడు. అప్పుడు గుర్తొచ్చిన పిల్లలు గుర్తొచ్చేసి ఆ పక్కన రోడ్డు ఉంటే ఆ రోడ్డు బట్టి మెల్లమెల్ల ఇంటికి వచ్చిన తర్వాత గేట్ తీయాలన్నా తీయదు చెప్పండి. సౌండ్ వస్తుందా రాదా? మనోడు గేట్ తీసిండు, సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తే ఎవరు వస్తారు? 2 పిల్లలు ఉరికొస్తా ఉన్నారు. అందులో కంటే ఆ బాబు కేక్ తినాలని ఆశ. పిల్లలు కేక్ అంటే చాలా ఇస్తాడు. ఎసార్నో వాళ్ళు ఉరికొస్తా ఉన్నారు. డాడీ కేక్ తెచ్చినావు అంటే సంచి లేదు. 2 దగ్గరికి వచ్చి 2 కాళ్ళు పట్టుకుంటే ఏం లేదు. కేక్ అనే వరకు మనోనికి విపరీతమైన డిప్రెషన్ నుంచి బాగా స్ట్రెస్ వచ్చి ఆ స్ట్రెస్ లో మర్చిపోయి ఆ బాబుని కొడితే బాగుండే, బర్త్డే అబ్బాయిని కొడితే బాగుండే, బర్త్డే అబ్బాయిని అలా కొడుకుని కొడితే బాగుండే. కొడుకుని కొట్టలే, ఎవరైతే బర్త్డే ఉందో ఆ పాపని కొట్టిండు, గట్టిగా కొట్టిండు. కేక్ లేదు ఏం లేదు పో అని చెప్పి గట్టిగా కొడితే వాళ్ళు కొట్టగానే గయ్యి నడిచి ఒకటిసారి గయ్యి నడిచి భయపడి లోపలికి 2 ఉరికారు. ఉరకంగానే కిటికీలో ఉంది. కిటికీ నుంచి భార్య చూసింది, మా ఆయనకి ఏమయ్యింది. సో చూసి అప్పటికే డౌట్ వచ్చింది. సో మెల్లగా ఈయన మెయిన్ డౌట్ దాటండి. మెయిన్ డౌట్ దాటని ఎవరు వస్తారు ఇప్పుడు? వాళ్ళ అమ్మ వచ్చింది బయట. వాళ్ళ అమ్మ వచ్చి, నాన్న తెచ్చినావురా, నాన్న ఏం అయిపోతే చేస్తావు, తెచ్చినావురా మందులు అని చెప్తే అప్పుడు మనవనికి వచ్చింది. ఇక ఏమొచ్చింది తెలుసా? చేతిలో తీసుకోపోని ఆ బ్యాగ్ ఉంది కదా, అన్నం తినే బ్యాగ్ ఉంది కదా, అది తీసుకొని కింద కొట్టి, నన్ను ఎందుకు అన్నావు నువ్వు ఈ భూమి మీద? ఉట్టంగానే నన్ను ఏదో వడ్లకిం చేసి ఏదో చిన్నప్పుడే చంపేస్తే అయిపో కదా, ఈ జీవితం ఎందుకు నాకు? ఆడికి పోతేనేమో బాస్, ముందు పోతే నొయ్యి, ఇంటికి వస్తే పిల్లలు, మీరు, నా జీవితం ఏంటి?
అసలు నాకు ఎందుకు ఈ లైఫ్ ఏంది, నన్ను ఎందుకు అన్నావు ఈ భూమి మీద, నన్ను పుట్టానే చంపేసా బాగుండు కదా, ఇప్పటిదాకా వచ్చిన సావు వస్తుందేమో అనుకున్నా కూడా సావు కూడా రాట్లా, రోడ్డు మీద నడిచిన లారీ వచ్చో ఓ బస్సు వచ్చి గుద్దుకొని పోయినా బాగుండు అనుకున్నా కానీ ఎందుకు ఈ జీవితం అని చెప్పి ఆయన సీరియస్ గా అమ్మని తెచ్చాడు. వాళ్ళ అమ్మ ఏమన్నదంటే నా కొడుకు ఏమో అయింది అలా, సో కరెక్ట్ లేడు, సరే అయినా పర్లేదని అమ్మ ఓడ్చుకుంటారు. ఎసార్నో అమ్మ ఓడ్చుకుంది, ఏమనలే, ఆమెకు ఆవేశం అర్థమైంది, మా కొడుకు అంటే చిన్న పర్సన్ చూస్తారు కదా కంట్రోల్లో ఉంది. కానీ ఆ రూమ్ లో ఉన్న వాళ్ళ నాన్న విని లెస్ ఏడుస్తా ఉన్నాడు, ఆయన ఏడుస్తా ఉన్నాడు. సో ముసలి పోయింది, ఇద్దరు ఆ రూమ్ లో కూర్చున్నారు. సో ఇక ఎవరు రావాలి చెప్పండి, ఎవరు రావాలి, వస్తుందా అమ్మో మా ఆయన ఇవాళ సీరియస్ ఉన్నాడు. ఎసార్నా మెల్ల ఏం గంటలు పడతాయా పడవా, ఈ కిచెన్ లో సమానొద్దు ఈయనొద్దు, ఎసార్నా లోపల పోయింది. సో అక్కడ కూర్చుంది బాధపడుతూ అట్లనే ఎదురవుతుంది. మనోడు ఏం చేశాడంటే ఆ నుంచి పోయి లోపలికి పోయి ఆ బెడ్రూమ్ ఉంటే ఆ బెడ్రూమ్ లో పోయి ఆ బెడ్రూమ్ మీద పడుకొని ఏడుస్తా ఆ బెడ్ మొత్తం నడిచిపోతా ఉంది. మనోడు లోపలికి వెళ్ళిపోయింది కోమాలకి, అది అంతే అట్నే వెళ్ళిపోయింది. ఏం జరిగిందో ఏమో, రాత్రి 2 గంటల ప్రాంతంలో ఇంటి ముందు పార్కింగ్ లో విపరీతమైన అర్థనాదాలు వస్తున్నాయి, లొల్లి బాగా సౌండ్, గట్టిగా సౌండ్. వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, వాళ్ళ భార్య ఏడుస్తా ఉంది, వాళ్ళ పిల్లలు ఏడుస్తా ఉన్నారు. మనోడు పోయి టక్కున చూసే వరకు ఆడ పెద్ద శవం. ఆ శవం ఎవరిదో కాదు, మనోడే చూస్తా ఉన్నాడు. చూసి అక్కడ ఏడుస్తా ఉంది వాళ్ళమ్మ. అమ్మ ఏమని చూసా, లేనా లేరా, నీకు 30 ఏళ్ళు రాలేదు ఈ భూమి మీద, నువ్వు ఏం చేయలేదు, ఏమైంది, దేవునికి ఏమైంది, కాటికి కాలు చాపుకున్న భర్త నా ఇంట్లో 2 సంవత్సరాలు మంచం మీద పడుకున్నాడు కదా, కనీసం నీకు దేవుడానికి మనిషే కావాలి అంటే నా కొడుకుని తీసుకోపోయే బదులు నా భర్తను తీసుకుపోవచ్చు కదా, నీకు ప్రాణమే కావాలంటే లే దేవుని గుట్ల మన్ను కూడా లేరా అని చెప్పి వాళ్ళ అమ్మ ఏడుస్తా ఉంది. ఆయన దగ్గర పోయి, అమ్మ నేను చనిపోలే బతికి ఉండంటే ఆత్మ ఏమంటది, ఏడుస్తా ఉంది వాళ్ళమ్మ ఏడుస్తా ఉంది. తర్వాత వాళ్ళ భార్య ఉంటుంది పక్కన, వాళ్ళ భార్య ఘోరంగా ఏడుస్తా ఉంది. లే నువ్వు కావాలి, నువ్వు నాకు ఏమని చెప్పినావు, మా నాన్నకి ఏమని మాట ఇచ్చినావు, నువ్వు ఏమని నడిచినావు, మన ఇద్దరం కలిసి ఉందాము, నువ్వు ఏం చేస్తే ఆడికి నన్ను తీసుకుపోతాను కదా, నన్ను వదిలిపెట్టి ఎందుకు పోయినావు, నన్ను కూడా తీసుకుపోయినావు, నన్ను ఎందుకు ఒంటరి చేసినావు అని చెప్పి దేవుని గుట్ల మన్ను కూడా ఎందుకు తీసుకుపోయినావు అని చెప్పి ఏడుస్తా ఉంది, లేపుతా ఉంది. లేస్తాడా పోయి ఈయన ఊకిస్తాడు, నేను చనిపోలేదన్నా ఆమె ఏడుస్తా ఉంది. సో తర్వాత పిల్లలు ఏడుస్తాడు, పిల్లలను చూసిన దగ్గర పోయి వాళ్ళ పాపను అడుగుతా ఉంది, ఏమన్నా తెలుసా, నాన్న లే నువ్వు కావాలా, మాకేమొద్దు, మాకు స్కూల్ బ్యాగులు వద్దు, మాకు టిఫిన్ వద్దు, మాకు చాక్లెట్ వద్దు, మాకు కేక్ వద్దు, ఏమొద్దు, ఎవరు కావాలి, నువ్వు కావాలని పాప ఏడుస్తా ఉంది. తర్వాత బాబు ఏడుస్తాడు, నాన్న నేను అడగను, నీ మిస్టేక్ అయిపోయింది, సారీ లే అంటే లేసారా, అర్థనాదాలు వస్తా ఉన్నాయి. ఆయనకు వీళ్ళని చూసిన తర్వాత ఒక డౌట్ వచ్చింది, ఎందుకు వీళ్ళు ఇంత భయంకరంగా ఏడుస్తున్నారు, అసలు నేను ఏం తప్పు చేసిన, వీళ్ళు ఎందుకు ధైర్యంగా లేరు, అంటే నేను ఒక్కరిని నాకేమైనా జరిగితే ఇంతమంది బాధపడతారా, నన్ను కన్న మా అమ్మ బాధపడుతుంది, ఎస్ఆర్నో, నేను కన్న నా పిల్లలు బాధపడుతున్నారు, ఎస్ఆర్నో, నా భార్య బాధపడుతుంది, నేను ఏం చేసినా, మిస్టేక్ ఏం చేసినా అంటే ఇప్పటిదాకా నేను వీళ్ళకు నేను ఆధారం చూపించలే, ఇప్పటి వరకు నేను యాక్టివ్ ఇన్కమ్ లే ఉన్నా, నేను చేస్తే వస్తుంది వీళ్ళకు, నేను పోయిన తర్వాత వీళ్ళకి డబ్బు రాదు, రేపు 20,000 కూడా రావు, 10 రూపాయలు కూడా ఇచ్చేటోడున్నాడు, నేను పని చేసిన 20 ఏళ్ళు పని చేసిన, ఆయన వచ్చి డబ్బు ఇస్తాడా, ఇయ్యడు, వీళ్ళకి ఏం ధైర్యం లేదు, ఆధారం లేదు, అంటే నేను చాలా తప్పు చేసిన. ఇన్ని రోజులు నాకు అర్థం కాల, నేను నా వరకే ఎప్పటికప్పుడే ఏ రోజుకి ఆ రోజు చూసుకున్నా, ఫ్యూచర్ చూడలే, రాబోయే సంవత్సరం ఏమవుతుంది, వచ్చే సంవత్సరం ఏమవుతుంది, మళ్ళీ వచ్చే సంవత్సరం ఏమవుతుంది, నేను ఒక్క ఇన్కమ్ మీదనే ఆధారపడ్డా, రెండో ఇన్కమ్ నేను చూసుకోలే, నా కళ్ళకు అవపడలే, నాకున్న టైంలో నేను ఎక్స్ట్రా ఇన్కమ్ ఏం చేయలే, ప్యాసివ్ ఇన్కమ్ చేయలే. ప్యాసివ్ ఇన్కమ్ అంటే నాకు వచ్చే ఇన్కమ్ నేను పోయిన తర్వాత కూడా నా కొడుకులకు రావాలి, నా పిల్లలకు రావాలి, నా భార్యకు రావాలా, ఆ ఇన్కమ్ ను ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఎస్ఆర్నో, అలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు పని చేసినాడు. సో అక్కడ మనోడు బాగా అనుకున్నాడు కదా, నేను తప్పు చేసా, ఏం చేయాలి, ఇప్పుడు దేవుణ్ణి అడగాల. అప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుడా నేను ఇప్పటి వరకు మిస్టేక్ చేసిన, నన్ను ఇప్పుడు నాకు మళ్ళీ ప్రాణం ఇవ్వు, నేను మళ్ళీ నా పిల్లల దగ్గర పోవాలా, నా భార్య దగ్గర పోవాలా, నాకు మళ్ళీ మానవ జన్మ కావాలి,
నాకు జన్మ ఇవ్వు, మళ్ళీ నాకు నా లైఫే నాకు కావాలి. నేను తప్పు చేసిన, నాకు తెలియదు, అప్పుడు నాకు అర్థం కాక నేను చేసిన, నాకు ఈ లైఫ్ ఇవ్వు అని దేవుణ్ణి ఒక్క అవకాశం ఇవ్వు, ఒక్క సంవత్సరం నాకు అవకాశం ఇవ్వు, నేను నిరూపించుకొని వస్తా, ప్యాసివ్ ఇన్కమ్ కలుగ చేసుకొని వస్తా. నేను ఇప్పటి వరకు జాబే పెద్ద లైఫ్ అనుకున్నా. ఈ జాబ్ చేస్తూ నేను సాయంత్రం కూడా రోజుకు 2 గంటలు పని చేస్తే బాగుండే, 5 గంటల తర్వాత నైట్ 10 గంటల వరకు ఎక్స్ట్రా ఇన్కమ్ చేస్తే బాగా 20,000కు ఇంకో 20,000 వచ్చే ఇన్కమ్ చేస్తే ఈ రోజు నా పిల్లలు మంచిగా బతుకుంటే నాకు మొన్న ఇంతగానో బాధపడకు అని చెప్పి నాకు ఇన్కమ్ కావాలి, నాకు అవకాశం ఇవ్వని చెప్పు దేవుని గట్టిగా ముట్టుకుంటా ఉన్నాడు. నాకు అవకాశం కావాలి, నన్ను మళ్ళీ నాకు కావాలి నా పిల్లలు బాధుతానే ఆ రూమ్ లో గట్టిగా అరుస్తా ఉంటే ఈమె ఉంది ఆ కిచెన్ లో ఉంది వాళ్ళ భార్య, ఆమె భార్య లేచి ఆ రూమ్ లో ఏమో సౌండ్ వస్తుందని చెప్పి పోయి డోర్ తీస్తే మనోడు విపరీతంగా మొత్తుకుంటూ బెడ్ మొత్తం తడిసిపోయింది. అది కళ, ఆ కళలో లీనం అయిపోయి దేవుని కోరుకుంటా ఉన్నాడు. దేవుడా నాకు జన్మ కావాలి, మళ్ళీ జన్మ కావాలి, నాకు నేను నా పిల్లల్ని చూసుకోవాలని చెప్పి గట్టిగా అట్నే నిద్రలో ఆ కళలో మొత్తుకుంటా ఉన్నాడు. పడ్డదంతా కళనే, అది కళ. అది మొత్తుకుంటా ఉంటే ఈమె పోయి ఏం చేసిందంటే వాటర్ తీసుకొని ముఖం మీద కొడితే అప్పుడు ఆయన లేచి ఓ నాకు మళ్ళీ జన్మ వచ్చిందా, నేను మళ్ళీ బతికినా, ఇప్పటిదాకా పడేది మొత్తం కలనేనా, సో ఇప్పటి వరకు చేసిన తప్పు నేను చేయాలని చెప్పి భార్యని గట్టిగా దగ్గర తీసుకొని సారీ తప్పైందని చెప్పి ఆ భార్యకు 2 చేతులు పెట్టుకొని చేతులు ఇప్పుడు అనుకున్నా నాకు మళ్ళీ అవకాశం వచ్చింది, నాకు మళ్ళీ నేను జన్మ మళ్ళీ చచ్చిపోయి నేను భూమి మీద పుట్టినా, నాకు దేవుడు అవకాశం ఇచ్చిందని చెప్పి చాలా భార్యను తీసుకొని మా అమ్మ ఏడ ఉంది, నాకు జన్మ ఇవ్వడమే మా అమ్మ ఎక్కువ ఈ భూమి మీద, తల్లిదండ్రులు జన్మ ఇవ్వడమే ఎక్కువ సార్. సార్ వాళ్ళు జన్మ అయిపోతే నీకు జన్మ లేదు, ఇది నీ జీవితం లేదు, నీ ఆట లేదు, ఈ లైఫే లేదు, వాళ్ళు జన్మ ఇచ్చారు కాబట్టి ఎక్కువ. సార్ 9 మాసాలు మోసి ఆమె చనిపోయేంత పెయిన్ భరించి ఈ భూమి మీద జన్మనిచ్చింది మనకు. సార్ ఆమెనే సార్ దేవుడు. సో ఆమె అప్పుడన్నాడు నేను తప్పు చేసా, మా అమ్మని ఎంతో బాధ పెట్టినా చలో అని చెప్పి ఆ భార్యను తీసుకొని డైరెక్ట్ వాళ్ళ అమ్మ ఆ రూమ్ లో పోయి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అట్లనే కూర్చొని ఏడుస్తా ఉంటే 2 కాళ్ళ మీద పడి తప్పైంది నాన్న, తప్పైంది మమ్మీ, నిన్ను మాటలన్నా, ఈ భూమి మీద జన్మ ఇవ్వడమే నాకు ఎక్కువ, నాకు జన్మ రావడమే ఎక్కువ, నీకు ఏం కావాలి ఎంత ఇచ్చినా రూమ్ తీసుకొని తక్కువ, ఈ రోజు వస్తుంది నీకు చిన్న ఏం కావాలన్నా అది తెచ్చి పెడతా, నేనే మిస్టేక్ చేసా, ఎక్స్ట్రా పని చేయలేదు, ప్యాసివ్ ఇన్కమ్ చూసుకోలేదు, సో నాకు మళ్ళీ లైఫ్ వచ్చింది అమ్మ అని చెప్పి వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడి వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నను, సో ఆ నాన్న లేవడు వాళ్ళ అమ్మని తీసుకొని భార్యను తీసుకొని నా పిల్లలు ఎక్కడ అని చెప్పి వాళ్ళలోకి వస్తే పాపం ఎప్పుడైతే కొట్టిరో వాళ్ళు వచ్చి పట్టుకున్న నాదుడే లేడు, పట్టుకున్న నాదలేదు, పాపం పాప నిద్రపోయింది, అమ్ములకు ఆ బాబు నిద్రపోయింది, అట్టనే అన్నం అంతా అట్నే ఉన్నది. పోయి వాళ్ళ పాపను వాళ్ళ పిల్లలు లేపుకొని ఆ రోజు ఆలోచన చేసిండు, ఒకటే ఆలోచన చేసిండు, నేను ఏదైనా సరే పని చేస్తా, నాకు అడ్డం కాదు, నాకు దీనికి అడ్డం లేనటువంటి ఏదైనా ఎక్స్ట్రా పని కావాలా, బాస్ లేనటువంటి పని కావాలి, టైం లేనటువంటి పని కావాలా, నాకు ఎక్స్ట్రా సాయంత్రం 6 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు ఇంకో ఏదైనా పని చేస్తా, అలాంటి పని వెతుకుంటా అని చెప్పి ఈ జాబ్ పని చేయలే. ఇక అర్థం చేసుకోండి, ఈ జాబ్ను పని చేయలే, జాబ్ చేసుకుంటూ సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఏదైనా పని దొరికితే బాగుండు అని చెప్పి వెతికితే ఈ ఫస్ట్ ఇన్కమ్ కాకుండా సెకండ్ ఇన్కమ్ కావాలంటే అది ఒక 2 సంవత్సరాల తర్వాత దొరికింది. ఆ దొరికిన పనే వెస్టీజ్. అవకాశాన్ని పట్టుకున్నాడు, గట్టిగా 4 నుంచి 5 సంవత్సరాలు గట్టిగా పనిచేస్తే నెలకు ₹1,00,000 వచ్చింది. సాయంత్రం పట్టుకుంటే 6 జాబ్ పని చేసిండు. 1,00,000 నుంచి 2 అయింది, 3 అయింది, 4 అయింది, 5 అయింది, 6 అయింది, 7 అయింది. ఇప్పుడు ఆయన ఇన్కమ్ 1,70,00,000. ఆయన ఫోటో ఉంది, ఫోటో దిగండి. 1,70,00,000 ఆసియా ఖండంలో టాప్ ఎర్నర్. బాగుందా బాలేదా? చేసే పనికి అడ్డం ఉందా? పార్ట్ టైం చేసుకోవచ్చా లేదా? క్లాస్ ఉందా? టైం ఉందా? సక్సెస్ అయినా మా స్టోరీ విని నా బాడీలో పులకించిపోయింది. నేనెందుకు చేయొద్దు? నాకు పిల్లలు ఉన్నారు, మా భార్య ఉన్నది నా మీద ఆధారపడి. నేను కూడా చేయాలనుకుని ఆ రోజు నిర్ణయం తీసుకుంటే నిజంగా ఆ రోజు అనుకున్నా నేను కూడా చేసే పని డేంజర్ జోన్ లో ఉన్నా. యాక్టివ్ ఇన్కమ్ డేంజరా మంచిదా చెప్పాలి? డేంజర్. నువ్వు ఏ పని చేస్తున్నావా, జాబ్ చేస్తున్నావా, బిజినెస్ చేస్తున్నావా, కూలి పని చేస్తున్నావా, వారం కూలి చేస్తున్నావా, నీకు వచ్చే ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమా ప్యాసివ్ ఇన్కమా ఒక్కసారి నువ్వు పరీక్ష పెట్టుకో. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే నువ్వు తిరుపతి పో,
ఇంటి గురించి ఆలోచన చేయకు. యాక్సిడెంట్ అయ్యి నువ్వు 6 నెలలు కూర్చున్నా నీ ఇన్కమ్ రావాలా? ఎసార్లో నువ్వు చనిపోయినా నీ పిల్లలకు నువ్వు బతుకున్నావని నెల నువ్వు డబ్బు పంపి ఎసార్లో దాన్ని ప్యాసివ్ ఇన్కమ్. ఆ రోజు నాకు వచ్చి నేను కూడా చెయ్యాలి, ఇన్ని రోజులు వెస్టీజ్ నమ్మాలా. సో ఆ రోజు ఒకటే చెప్పిన గురుగారు, ఈ వెస్టీజ్ లో బయట చెప్పేటోడు లేక చనిపోతాం. ఎసార్లో చెప్పేటోడు లేక చనిపోతామా లేదా? చెప్పేటోడు ఉంటాడు, చెప్పినా మనకు స్వార్థం చెప్తారు, ఈర్ష్య ఉంటది, కోపం ఉంటది, ఏం చెప్తారో ఇప్పుడు మాయ మాటలు చెప్తారు. ఎసార్లో కానీ ఇక్కడ వెస్టీజ్ లో నీతి, నిజాయితీ, ధర్మం, న్యాయం తో కూడుకునే ఒక ప్లాట్ఫామ్ ఇది. ఇందులో నేను ముందు సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేయి పట్టుకుంటే మనం సక్సెస్ అవుతాము. కాఫీ డూప్లికేట్ చేయాలంతే, ఇక్కడ ఏం చేయొద్దు. ఆల్రెడీ మేము ఉన్నాం, మేము గెలిచినాం, మాతో రా అంతే. ఎవరిని మోసం చేసేయలేదు, కట్టేది లేదు, కట్టించేది లేదు, మోసం చేసేది లేదు. లైఫ్ మారుతుంది. ఎస్ఆర్లో సో ఇది మంచి ప్లాట్ఫామ్, పట్టుకో, లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్పి గురువాడు ఒకటే మాట చెప్పాడు. ఇంకొక మాట ఏమన్నా చేస్తే పేదవానిగా పుట్టి పేదవానిగా చనిపోతే ముమ్మాటికి నీదే తప్పు. ఎస్ఆర్లో చాలా మంది అంటారు నీకు రిలయన్స్ అంబానీ కడుపులో ఉడితే బాగుండు, టాటా కడుపులో ఉడితే బాగుండు. ఎస్ఆర్లో డబ్బున్న ఇంట్లో కడుపులో ఉడితే బాగుండు అంటే ఆడికి పోయినా నువ్వు దరిద్రుని వాయుదు, ఆడు దరిద్రుడు అవు. ఎస్ఆర్లో ఏడైతే పొడుగు ఈడ. ఎస్ఆర్లో ఈడ ఉంది కదా, అవకాశం వచ్చింది కదా, నువ్వు ఆడేందుకు ఆలోచిస్తావు? ఇక్కడ నువ్వు పుట్టడం నీ చేతులు లేదు, చనిపోవడం నీ చేతులు లేదు, ఏముంది నీ చేతిలో? చెప్పాలి. జీవితం. బ్రహ్మ రాత రాస్తున్నంట, అలా భార్య వచ్చి తిట్టిందంట, ఎందుకు రాస్తున్నావు? వాళ్ళ రాతలు ఎవరి రాత వారికే వదిలేయి. ఎస్ఆర్లో ఎవరి రాత వాళ్ళకి, నీ రాత నీ చేతిలో ఉంది, నిరూపించుకో. అబ్దుల్ కలాం చేయలేదా? పేపర్ బాయ్, భారత రాష్ట్రపతి అయిపోయిండు. మోడీ చాయ్ వాళ్ళ. ఎస్ఆర్లో కొన్ని వేల మంది సాధించలేదా? తెలంగాణ కోసం కేసీఆర్ పోరాటం చేయలేదా? సావంచులో పోయి వచ్చిండు. జగన్ 3000 కిలోమీటర్లు నడిపించిండు, జైల్లో అడవు నడిపించిండు. ఎస్ఆర్లో పట్టుదల ఉండాలా. ఆయన పోయి వెంకటేశ్వర దండం పెడుతున్నట, వెంకటేశ్వర దండం పెడితే జగన్ వచ్చిందని కుర్చీ మించి లేచిపోతున్నట. 4000 మంగముడు అన్నట. ఎందుకన్నా? జగన్ కో పిచ్చి అన్నట. ఏం పిచ్చి? ఆయన పిచ్చి, కుర్చీ పిచ్చి. ఏం పిచ్చి? కుర్చీ పిచ్చి. నువ్వు లేచినావు అనుకో వచ్చి కూర్చుంటాడు. ఎస్ఆర్లో మరి ముఖ్యమంత్రి అయినా కాలేదా? నీకు కూడా పిచ్చి పట్టాలా. ఏం పిచ్చి పట్టాలా? రిచ్. రిచ్ ఏం పిచ్చి? ఏం పిచ్చి? నేను పేదోని, నా వల్ల కాదు, నేను చేయలేను, నువ్వు ఆనే ఉంటావు అనుకో. ఎవరిని అనుకుంటున్నావు? నిన్నే అనుకుంటున్నావు, నువ్వు పక్కన అనుకుంటున్నావు. నా వల్ల కాదు, నీ వల్ల కాదు మరి, నీ వల్ల అవుతుంది అవుతుంది మరి. ఎస్ఆర్లో అర్థం చేసుకోండి, అవుతుంది, నీలో ఉంది, అవి బయటది. ఒకటే మాట చెప్పిండు, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ కాళ్ళ దగ్గర వచ్చి నిలబడుతుంది. శ్రమ పని రాక్షసుడు అయినా ఇప్పుడు చూడుకోడు. ఎక్కడ ఒక్క రోజుకు ఒక్క డేట్ కూడా ఖాళీ ఉండదు. గురువారు ఒక్క డేట్ ఖాళీ ఉండదు. ఏడికైనా పోయేస్తే మనం వారం డ్యూటీకి కావాలి. ఎక్కడ సార్ మైసూరు పోయొచ్చి 5 మీటింగ్లు చెప్పాడు. మైసూరు పోయొచ్చి మనం ఎక్కడికైనా తిరుపతి పోతే వారం తిరుపతి పోయొచ్చు రా, ఒళ్ళు మొత్తం అంచిపోయిందిరా, ఆ రైలు ఎత్తేసిందిరా, ఆ రైలు ఎత్తేనే ఎత్తేదు, కానీ మనకు మాత్రం కావాలి. ఎస్ఆర్నా ఈ బిజినెస్ లో సాకులు చెప్పేటోడు గెలవాడు, సాకులు చెప్పొద్దు మనం. ఎస్ఆర్నా అవుతు లేస్తే ఏమైందమ్మో, పిల్లలు ఉన్నారు, మాకు కూడా ఉన్నారు పిల్లలు, మరి వదిలేసినాం, సాటిస్ఫైడ్ కావాలా, బస్సు దొరకలే, మేము పొద్దుగానే వచ్చినాం. మరి ఎస్ఆర్నా ఇలా శిల్పం ఉంటే కావాలా, జలలక్ష్మికనే కావాలా. ఈ కథ ఎవరో మా మేడం కథనే చెప్పేది, ఎవరి కథనో చెప్పట్లా. ఎవరి గురించి నేను చెప్తా, సక్సెస్ అయి నిజమైన మాటలు మాట్లాడుతున్నా. పెయిన్ ఒక్కొక్క చెమట రక్తం చుట్టలాగా మార్చుకొని బయటకు వచ్చి మాట్లాడుతున్నా. అర్థం చేసుకోండి, ఈ బిజినెస్ చాలా గొప్పది. ఇది ఎవరికి అంటుతుంది అంటే తినే రాత ఉన్న వాళ్ళకే వస్తుంది. అర్థం చేసుకోండి, సాకులు చెప్పడానికి పని దొరకదు, సాకులు చెప్పడానికే పని దొరుకుతుంది. వాడే సక్సెస్ అవుతుంది బిజినెస్ లో. సాకులు చెప్పద్దు, పాజిటివ్ ఉంది. నీ అప్లైన్ నీ మీద పాజిటివ్ ఉండే నీ ఇంటికి అవకాశం తీసుకొచ్చిండు. నీ అప్లైన్ కి చెప్పకు కాంప్లైంట్ మోడ్ ఉండొద్దు. ఇది ఎంఆర్ ఆఫీస్ కాదు, ఎండిఓ ఆఫీస్ కాదు, ప్రతోడు కాంప్లైంట్ చెప్తాడు. ఇక నువ్వు కాంప్లైంట్ చెప్పిన ఎందుకు? ఇక మార్చుకో, నిన్ను నువ్వు మార్చుకో, చెక్కు, నిన్ను నువ్వే చెప్పుకోవాలా. నేను చెక్కున్నా, నన్ను నేనే చెప్పుకున్నా, నన్ను నేను చెప్పుకున్నా కాబట్టి నిలబడి మాట్లాడుతున్నా. 4 సంవత్సరాల జీవితం మారింది. సో ఆ రోజు గురువారు చెప్పిన ప్రతి మాట విన్నా, అవును నిజమే, చెప్పేటోళ్ళు ఉన్నారు కదా. ఏ ఒక్కటే మాట చెప్పిండు, నువ్వు మా ఇంట పట్టుకోండి, మా సూపర్ చేయి అంతే, ఏం చేయకు. మీటింగ్ ఏదో ఉంటే వచ్చి కూర్చో అంతే. మీటింగ్ ఏం లేకున్నా సరే నువ్వు బట్టలు వేసుకో, డ్రెస్ కోడ్ వేసుకొని రా అంతే. ప్రెస్టీజ్ కోడ్ ఉంది నెట్వర్క్ మార్కెటింగ్ లో, ప్రపంచంలో ఎవరికి లేదు. నెట్వర్క్ మార్కెటింగ్ లో డ్రెస్ కోడ్ మనకే ఉంది. స్కూల్ పిల్లలాగా వైట్ బ్లాక్ డ్రెస్ కోడ్ ఉంటుంది మనకు. ఎస్ఆర్లో తారతమ్యం లేదు. చదువు వచ్చా చదువు రాదా, ఆడనా మొగనా తేడా లేదు, అందరం సమానంలే.
డ్రెస్ కోడ్ లేకపోతే మస్తు అందరూ తేడా చూపిస్తారు, ఇంకా బట్టలు లేకపోతే పక్కకు కూర్చో అంటారు. గౌతమ్ బాలి సార్ అందుకే దేవుడు అయిండు. ఈ భారతదేశంలో 146 కోట్ల మంది అందరం సమానమే. భారతదేశం నా మాతృభూమి. ఈ భారతదేశం అందరూ సహోదరులే. ఉందా లేదా? చదివినా అది ఇప్పుడు నిరూపించుకోబోతుంది. ఒక స్కూల్ ఇది, ప్రతి ఒక్కరు డ్రెస్ కోడ్ వేసుకోవాలి. 146 కోట్ల మందికి డ్రెస్ కోడ్ ఏ పెట్టి అయ్యి కట్టాలని చూస్తున్నాడు గౌతమ్ బాలి సార్. మంచి ప్లాట్ఫామా కదా? సో ఆ రోజు చెప్పిండు, ఒక్కటే నేను పట్టుకో అని చెప్పిండు. నిజంగా నేను అప్పుడు మారిన. ఎంఎస్ఆర్ గారు మాటలు నమ్మలే, నేను ఎవరికి నమ్మలా. ఎప్పుడైతే చెప్పినా కదా అక్కడ లీడర్ కొడితే ఏం లేదు, సో ఇక్కడ మంచిగా ఉన్నాడు, లీడర్ ఉన్నాడు అని చెప్పి ఎంఎస్ఆర్ గారిని నేను ఒక ఆలోచన చేసుకుని గురువారి బాటలు నడిస్తే 2021 డిసెంబర్ లో 50,000 వచ్చే చెక్కు ఒకేసారి మా మేడం గట్టిగా సపోర్ట్ చేయడం వల్ల 30 రోజులలో మా చెక్కు 107,000 వచ్చింది. బాగున్నావా లేదా? చెప్పురి. డబల్ అయ్యే కంపెనీ ఏదైనా ఉందా? డబల్ ఇచ్చిన చూడండి. 24 గంటలు కష్టపడదాం. నా దగ్గర 30,000 మంది లీడర్లు ఉన్నారు. తీసుకొని వచ్చి మీ ప్లాట్ఫామ్ లో పనిచేస్తా. ఛాలెంజ్ ఎవరు ఇవ్వరు డబల్, అర్థం చేసుకోండి. సో ఈ ప్లాట్ఫామ్ లో ఉంది. నువ్వు తలుసుకుంటే నీ చెక్కు నువ్వే పెంచుకోవచ్చు, నీ చెక్కు నువ్వే రాసుకోవచ్చు. 9వ తారీఖు నాడు డిసైడ్ డ్రీమ్ చేయి. 10,000 రావాలంటే 10,000 వస్తుంది. నువ్వు తలుచుకుంటే 1,00,000 రావాలంటే 1,00,000 వస్తుంది. 5 లక్షలు కావాలంటే 5 లక్షలు నువ్వు రాసుకో అంతే. రాకపోతే నన్ను అడుగు. నువ్వు లోపల అది ఉద్భవించాలా, అదేమంటా లోపల కసి ఉంటాలా. కసి నుండే గెలుస్తావు నువ్వు, కసి లేకపోతే గెలవవు. ఓటమిని ఒప్పుకునే సమస్య లేదు బిజినెస్ లో, గెలిచి తీరాల్సిందే. సో 1,07,000 వచ్చింది జనవరిలో. నేను అప్పుడు అనుకున్నా 1,00,000 వస్తే చూద్దాంలే అన్న. వచ్చిందా రాలేదా? తెల్లారి వరకు 30 కొబ్బరికాయలు కొట్టినా. 30 రోజులు పూజ చేసిన, దేవుడా ఫిబ్రవరి రావాలని చెప్పి. 1,27,000. మార్చిలో 1,66,000. ఏప్రిల్ 1,71,000. ఏప్రిల్ తర్వాత ఏమొస్తుంది అందరు ఎప్పుడు? మేలో 1,89,000. జూన్ లో 1,64,000. జూలైలో 1,56,000. ఆగస్టులో 2,49,000. సెప్టెంబర్ లో 3,26,000. అక్టోబర్ లో 3,10,000. నవంబర్ లో 3,15. డిసెంబర్ లో 3,20,000. అంటే వీళ్ళు అంటోళ్ళకే కావాలా పైసలు? మీకు వద్దా? మరి ఎందుకు మాటలు రావా? వేసారా? మీకు 1,00,000 వస్తే చేతి లేపు ఏం అనుకోరు, అట్నే కూర్చోండి. వేసారా? 1,00,000 వస్తే వస్తలేదు గట్టిగా మొత్తుకోరు. మరి వేసారా? అమ్మ ఆకలి అయితేనే పెడతా లేకపోతే లేదా? అడిగితేనే పెడతా కదా. వేసారా? ప్రెస్టీజ్ కూడా అమ్మ లాంటిదే. మరి నువ్వు అడుగుతున్నావా? అడిగినావా? మరి మళ్ళీ ఎప్పుడు రావాలి? నీ పైసలు ఎప్పుడు రావాలి? మళ్ళీ మీటింగ్ లో వస్తుంది. అప్పుడు శంకర్ సార్ కలిస్తే అనిపిస్తాడు. మరి అంటావా? అనాలే. ఇది నా సక్సెస్ కాదు, ఒక ఆడబిడ్డ మహిళ గెలిచిన సక్సెస్. మీ ఆడబిడ్డ అనుకోరు. నాకు కాదు క్లాస్ కొట్టేది. ఎవరు కొట్టాలి? ఏమవుతుంది మీ ఆడబిడ్డకు? కొడతారా కొట్టరా? మేడం అంత ముందు 18 లక్షల రూపాయలు ఉండే. వెస్టేజ్ కు వచ్చినప్పుడు నేను ఫుల్ టైం చేసినప్పుడు ఈ 18 మంది రోజు వచ్చి మా బిడ్డ పెళ్లి ఉంది, అప్పు కావాలి, మాకు వ్యవసాయం చేస్తున్నాము, అప్పులు కావాలా, నువ్వు పైసలు కట్టని బాధ పెట్టేది. ఒకరోజు మా మేడం అందరు పిలిపించి కూర్చోబెట్టింది. కూర్చోబెట్టి అడిగింది, ఎవడు ఇవ్వమని మిమ్మల్ని అప్పులా? ఏమని అడిగింది? ఎవడు ఇవ్వమని మేము అప్పు? నా సంతకం ఉందా? ఎందుకు చూసి ఇచ్చాడు? ఆయన పోతాడు పోయి ఆయన బట్టి ఏడికి పోతాడు మేడం, పైకి పోతాడు అండి. అనగానే వాళ్ళు చూసి దండం పెడతాం, అమ్మ ఏం చేయాలో చెప్పంటే వచ్చే సంవత్సరం దాకా అప్పు అడగొద్దు మీరు. మీ అప్పుకు అప్పు కట్టిస్తా, రూపాయి కూడా ఉంచుకోను, ₹1 లేకుండా ఇస్తా. నువ్వు వచ్చే సంవత్సరం 2022 డిసెంబర్ నాడు రా, నీ పైసలు ఇవ్వకపోతే చూడు అని చెప్పి ఛాలెంజ్ చేస్తే వాళ్ళు అన్నారు కదా ఇస్తా అంటే ఇస్తా, ఎక్కువ మాట్లాడితే బెదిరించి పడేసింది. దెబ్బగా నోరు మూసుకుని అప్పించిన వాళ్ళు. ఇక అమ్మా ఇంకా నువ్వు లేట్కి ఇచ్చినా పర్లేదు, ఎప్పుడు సంవత్సరానికి ఇస్తా అంటే వెళ్ళిపోయారు అందరిగా. మరి సంవత్సరాన్ని మాట నిలుపుకోవాలా లేదా? మాట నిలిపాలా లేదా? నువ్వు తల దిగినా మాట తప్పదు. సో 2022 డిసెంబర్ వరకు
19 లక్షల రూపాయలు జమ చేసుకొని ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఒక 15 నుంచి 20 వేల ఇంట్లో ఖర్చులు వాడుకొని మిగతా డబ్బు మొత్తం జమ చేసుకొని ఈ 18 లక్షల అప్పులలో మొత్తం పిలుచుకురమ్మని చెప్తే పోయి పిలుచుకొస్తుంటే ఫోన్ చేసి అట్లా వెళ్ళవద్దు, భార్య భర్త ఆధార్ కార్డు తీసుకొని రమ్మని చెప్పి భార్య భర్త ఆధార్ కార్డు అంటే అమ్మా నాకు తెలియదు ఆమెనే కడుతుంది అప్పు, నువ్వు కరెక్ట్ లేకపోతే ఇయ్యాలని చెప్పిన. ఒక ఆయన అక్కడే వచ్చిండు, ఒకడే వచ్చి లెక్క చేసి మీ భార్య తీసుకొని రాప ఆధార్ కార్డు తీసుకొని రాప ఆయన ఉరికిండి ఇక పచ్చన చూసి తెస్తారా కదా. మరి ఏం చేస్తారు మొండానికి ఏం వచ్చిన కంటే చావని. కానీ ఇక్కడ జలక్ష్మి కరెక్ట్ నిలబడేది, అప్పు కాగితం 5 నిమిషాలు లెక్క చేసింది. కానీ ప్లాన్ విస్తీసి ప్లాన్ మాట 10 నిమిషాల్లో చెప్పి ఐడి వేసి ఆ ఇంటి ఆమె చెప్పింది కదా నీకు నెలకు 3,000 వస్తాడు చేస్తా పో అని చెప్పింది. అప్పులో అందరు దండ పెట్టరు ఇంట్లో, బయటకు వస్తే నా ముఖం చూస్తా ఉండు ఆయన నువ్వు మంచిగా ఎందుకు అన్నా, ఎందుకంటే మళ్ళీ 3,000 వస్తాడు ఇస్తాడు మీ మేడం ఇస్తాను. సో అప్పులో నాకు వచ్చా లేదా చెప్పండి. 18 లక్షల కంటే అంత ఎక్కువ అప్పులు ఉన్నాయా? ఏం లేవు. అంతకంటే 35 లక్షల అప్పులు అయినా కూడా వచ్చింది ఇళ్లకు, ఆయన కూడా తెలుసుకున్నాడు. అప్పులు ఒక సంవత్సరంలో డ్రీమ్ చేయండి, పక్కా తెస్తాయి. 2022 వరకు 2023 వస్తాయా రావా? 24 వస్తాయా రావా? చెప్పురి. 25, 26, 27, 28, 30, 40 మీరు వద్దన్నా వస్తాయి. ధనలక్ష్మి బతుకున్న రోజులు వస్తాయి నాకు పైసలు. అయింది ఏమైంది ఇక్కడ టీమ్ బిల్ అయింది. మా మేడం ఒక్కదే ఒకప్పుడు సో 6 లైన్లు తయారు చేసింది. సో ఈ బిజినెస్ లో 6 లైన్లు తయారు చేయాలా, అంతే నువ్వు చేయాల్సింది. 6 లైన్లు తయారు చేసుకొని ఈ రోజు దరిదాపు ఎంత మంది తెలుసా? 20,000 మంది 24 అవర్స్ పనిచేస్తారు. మా మేడం ఇంటి నుంచి బయటకు వెళ్ళకుండా వీళ్ళు పనిచేసుకుంటూ అవుతారు కాబట్టి మాకు డబ్బు వస్తుంది. టీం బిల్డ్ చేయాలా, టీం బిల్డ్ చేస్తే డబ్బులు వస్తాయి. ఇడ పుట్టినే రావు, టీమే ఆస్తి. ఇడ ఏం ఆస్తి? టీమే ఆస్తి, లీడర్లే ఆస్తులు. ఎవరు కొనుక్కుంటే ఆస్తులు కాదు, లీడర్లు. ఎవరైతే లీడర్ని తయారు చేస్తావో ఆ లీడర్ ఎలాంటి వాళ్ళంటే నీలాంటి వాళ్ళే లీడర్లు కావాలా. నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు 20,000 మంది ఉన్నది టీం 1,95,000 మంది. వాళ్ళందరూ కాదు 20,000 మంది నాలాగా పోరాడతారు. అర్థం చేసుకోండి. ఇప్పుడే వచ్చిన రాజబాబు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి తిరుగుతా ఉన్నాడు. నెలకు దాదాపు ఒక 50,000 నుంచి తక్కువ 50,000 వస్తా ఉన్నాయి. ఆయన పోతాడా? పోడాయన. అర్థమైంది, పోరాటం చేస్తా ఉన్నాడు. అర్థం చేసుకోండి. బిజినెస్ లో మనకు లీడర్లు కావాలా. ఇప్పుడు బిస్కెట్ కంపెనీలు ఏం తయారవుతాయి చెప్పాలి, రోబో కంపెనీలు ఏం తయారవుతాయి, ఇంకా ఐస్ క్రీమ్ కంపెనీలు ఏం తయారవుతాయి, మన వెస్టీజ్ కంపెనీలు ఏం తయారయ్యాలి, లీడర్లను తయారు చేయాలా. లీడర్లను తయారు చేసే కంపెనీ మనది. అమ్మే కంపెనీ కాదు, కొనిపించే కంపెనీ కాదు, చేంజ్ చేసే కంపెనీ కాదు, ఆధార్ కార్డు తీసుకొచ్చే కంపెనీ కాదు. తలకాయల మీద రాదు బిజినెస్. నీలాగా కష్టపడుతున్న వల్ల నీకు డబ్బులు వస్తాయి. ఒక లీడర్ని తయారు చేయి, ఒక ఆస్తి వచ్చినట్టు లెక్క. 2 లీడర్ని తయారు చేయి, నీకు ఆస్తులు వస్తున్నట్టు లెక్క. లీడర్ల మీద ఫోకస్ పెట్టండి. మా మేడం పెట్టింది లీడర్ల మీద తయారు చేసుకొని. సో 2023లో జనవరి వస్తుందా రాదా? 391 చెప్పండి. తర్వాత ఏమొస్తుంది? అందరికి వస్తాయి రా నెలలు. సిటీలు కడతారా? ఎందుకు కడతారు? గట్టిగా చెప్పాలా. మార్చ్ 3,86,000, ఏప్రిల్ 3,97,000, మే 3,64,000, 3,56,000, 3,64,000, 3,67,000, 3,56,000, 4,55,000, 5,30,000, 6,12,000. సో చూడండి, 2 సంవత్సరాలు ఏమైందంటే అప్పటిదాకా మేము కిరాయి ఇంట్లో ఉన్నాం. 8 నెలలు ఉన్నాం కిరాయి ఇంట్లో, 8 ఏళ్ళు ఉన్నాం. అప్పటికి అప్పులు తీరినాయి, డబ్బులు వస్తా ఉన్నాయి. ఒక ఆమె ఇంట్లో ఉన్నాం. ఒక ఆమె ఇంట్లో ఉంటే 8 ఏళ్ళు 8 కిరాయిలు ఇంట్లో మారినాం. మారాలా వద్దా? మారాలి, తప్పదు. ఎందుకు మారామంటే ఒక ఆమె ఒక ఇంట్లో ఉన్నాం, అసనాపురంలో ఒక ఇంట్లో ఉన్నాము. ఆడ ఉన్నప్పుడు మా మేడం ఏం చేసిందంటే జర మిషన్ నేర్చుకుంది. మిషన్ నేర్చుకొని ఇల్లు కిరాయి ఎంత అంటే 1,500 పైన ఉండదు. 300 అసలు బిల్డింగ్ మీద ఆ ఫోటోలు ఇచ్చారు మాకు, సింగిల్ బెడ్రూమ్. మా మేడం ఏం చేస్తుంటే ఇల్లు కిరాయి మందం కట్టేది. ఆమె ఏం చేస్తుందంటే కుట్టి మిషన్ గిట్టి డబ్బు సంపాదించేది. నెల నాడు 5 తారీఖు ఇవ్వమంటే మేము 4 తారీఖే రెంట్ కట్టేది. ఈడ ఏమైందో ఏమో మా మేడము రోజుకు 8 బ్లౌజులు కుట్టేది. ఎన్ని కుట్టేది చెప్పాలి? ఎన్ని కుట్టేది? మాత్రం ఒకటే కుట్టేది.
ఎన్ని ఉంటుంది? ఒకటి. అలా సార్ నేను చాలా జిగిని దోస్తులం, సాయంత్రం బ్యాచ్ మంచిగా. అలా సార్ నేను కట్టినది. ఏమైందో ఏమో 6 నెలల తర్వాత ఏమైందో ఏమో ఈమెకు మా ఆమె మీద కోపం వచ్చింది. ఏమొచ్చింది? కోపం వచ్చి ఒకరోజు ఆయన అనంతపురం డ్రైవరు ఎర్రటెండలో వచ్చిండు, ఇంటికి వచ్చే వరకు ఈమె బెడ్రూమ్ లో కూర్చొని ఒకటే ఆలోచన చేస్తుంది. ఏమైంది అన్నాడు. ఏమన్నా కానీ నిన్న నిద్ర రాలే, నువ్వు మొన్న నిద్ర రాలే, ఇప్పుడు నిద్ర వస్తలేదు, బెస్ట్ సౌండ్ వస్తుంది. ఏం సౌండ్ అంటే ఆ పైన ఉన్నావు కిరాయి ఇచ్చిన చూసినావు, ఆ మిషన్ బుర్రా దొక్కుతా ఉంది రోజు. అగో ఆ సౌండ్ వస్తాను, ఆ సౌండ్ దెబ్బకు నాకు నిద్ర వస్తలేదు, నువ్వేమైనా చెయ్యి, నువ్వు రేపటి వరకు ఆమెను కాల్ చేయలేదు అనుకో, నేను మాత్రం పని చెయ్యా, నేను పోతా, మా అమ్మగారు ఇంటికి పోతా అంటే ఇచ్చింది. ఇంకా ఆయన లేసి ఆలోచన పడ్డాడు, నన్ను పిలిచిండు, శంకర్ రా అన్నాడు, తీసుకుపోయిండు. చివరి అసలు కూర్చోబెట్టి నువ్వేమైనా చెయ్యి, రేపటి వరకు ఇల్లు కాల్ చేయాలంటుండు. ఏం చేయాలా? ఏమైంది అన్న అని అన్న. ఆయన అంతకుముందు ఒకటి తీసుకున్నాడు, నాకు చెప్పిండు, అది చేసినాక చెప్పాడు. మళ్ళీ నేను ఒకటి పెట్టినాక అన్న ఏమైంది చెప్పాను అంటే అప్పుడు ఓపెన్ అవుతుంది. తమ్మి ఏమని అనుకో కానీ ఇగో మా మేడానికి పడతలేదు. ఎందుకు పడతలేదు అంటే ఏం లేదు, 8 గౌజులు కుడుతుందంట రోజు, మా ఆమె ఒకటే కుడుతుందంట ఎస్ఆర్లో. అందుకే ఇల్లు కాల్ చేయాలా. ఇలాంటి బాధలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? చెప్పండి. కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎస్ఆర్లో ఇగో అక్కడ ఇంకో ఇంటికి పోతే ఎండాకాలంలో ఒక రోజు ఏమైంది తెలుసా, మా ఏమో బట్టలు ఉత్తా ఉంది. మేము 3 పిల్లలు, మేము 5 ఉండాలి. మా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు 3 ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మేము ఉన్నాం, కిరాయికి ఉన్నాం, వాళ్ళందరూ ఉన్నాం. ఒక రోజు ఓనర్ మా వచ్చి శంకర్ మీరు ఊక బట్టలు ఉతుకుతున్నారు, నీళ్ళు బాగా ఒలగబోస్తున్నారు, మా బోర్ బానే ఉంది కానీ బోర్ లోపల నీళ్ళు అయిపోతాయి. ఏడైపోతాయి? బోర్ లోపల భూమిలో నీళ్ళు అయిపోతాయి. మీ ఆమెను ఏమనుకోవద్దు కానీ ఈ బట్టలకి నీళ్ళు ఉంటాయి చూసినావు, జర అవి ఒలగబోయకుండా ఆ బకెట్లలో పట్టుకొని బాత్రూమ్లలో పెట్టుకోవాలి మీరు. అట్లా అయితేనే ఇల్లు కిరాయి, లేకపోతే 500 పెంచుతా అంటారా నా ఓనర్లు? చెప్పుర్రి. ఇక్కడ ఉన్న ఓనర్ అందరు ఓనర్లేనా? కిరాయి ఉన్నారా లేదా? ఆ నెల మళ్ళా కాల్ చేసినాం, ఇక చాలా చేద్దాం. అది ఒక ఇల్లు. ఇంకో ఇంటికి పోతే మా అమ్మ వచ్చేటప్పుడు మంచిగా చికెన్ మంచిగా ఫ్రై చేసుకొని ఇంత మడత రొట్టెలు తీసుకొని సో మంచి పచ్చడి పెట్టుకుని వస్తుంది. అది మా పిల్లలకు మాత్రమే, నాకు పెట్టదు మా అమ్మ. మాకు 3 కొడుకులు, ఇక మా మనవాడిని బాగా ఉండాలని చెప్పి వాళ్ళకి పెడతారు. వాళ్ళు ఏమైనా 5 స్కూల్ నుంచి వస్తారు, కింద మీరు 2వ ఫ్లోర్ లో ఉన్నాం. మా వాళ్ళు ఎప్పుడైతే మా అమ్మని చూసిరో నాయనమ్మ వచ్చింది అన్న, నాయనమ్మ వచ్చింది అని చెప్పి 3 పోటీ పడి పెట్టాలి, గలగల పైకి మొత్తుకుంటే వచ్చి పైకి వచ్చారు. చూసి ఇక ఆమెకు డిస్టర్బ్ అయిపోయింది. ఇక ఫోన్ ఎలా చేద్దా శంకర్ అయినా అన్నది, నేను గిడ ఉన్నా, తొందరగా వస్తావా రావన్నది. టక్క ఇంటికి పోయినా, శంకర్ ఏమన్నా చెయ్యి, ఇగో మీ పిల్లలు మెట్లు ఎక్కుతుంటే డిస్టర్బెన్స్ అవుతుంది. ఇగో ఆ బాధ అది. ఇక మా మేడం కన్నది, ఇగో శంకర్ సార్ నువ్వు ఏమన్నా చేయి కానీ ఇల్లు కట్టాలా కట్టొద్దా అని అడిగింది. కట్టాలా అవుతా? 2023లో మేము సొంత ఇల్లు కట్టాలని ఆలోచన వచ్చినాం. సో 2024 పైసలు వస్తాయా రావా? 25 వస్తుందా రాదా? సో ఇదే విధంగా 6,12,000 నుంచి 7,54,000, 7,43,000, 7,56,000, తర్వాత 5,60, 5,70, 5,73, 5,86, 5,90, 5,44, 5,60, లాస్ట్ కు 4,99,000 2024లో. 2025 వస్తారా రాదా? మళ్ళీ జనవరి వస్తారా రాదా? పాడండి పాట. జనవరిలో 4,86,000, 4,96, 4,87, 4,32, 4,84, జూన్ 4,30, మొన్న వచ్చింది 4,52,000. ప్రతి నెల 9వ తారీఖు వచ్చిందా లేదా? తగ్గిందా ఏమన్నా? 1,00,000 నుంచి 2 వచ్చిందా రాలేదా? 2 నుంచి 3 వచ్చిందా లేదా? 3 నుంచి 4 వచ్చిందా లేదా? 4 నుంచి 5 వచ్చిందా లేదా? 5 నుంచి 6 వచ్చిందా లేదా? ఇది బిజినెస్, ఇది కమిషన్, టర్న్ ఓవర్ మీద వస్తుంది. తగ్గుతుంది, పెరుగుతుంది. ఎస్ఆర్నో? పెద్దగా ఉండదు, 50,000 60,000 తగ్గుతా ఉంటుంది. ఎస్ఆర్నో? సో ఇప్పటి వరకు వెస్టీజ్ లో 1,80,00,000 రూపాయలు తీసుకున్నాం. 18 లక్షల అప్పులు తీసుకున్నా, 18 లక్షల అప్పులు తీరినాం. తర్వాత ఇప్పటి వరకు 2 ఎకరాల పొలం కొన్నాం ఊర్లో 60 లక్షలు పెట్టి, 24 లక్షలు పెట్టి 2 ప్లాట్లు తీసుకున్నా. మా పిల్లలు అంత ముందు మామూలు స్కూల్లో కాకతీయ స్కూల్ అని 20,000 30,000 స్కూల్లో చదివేది.
ఎప్పుడు నా కళ పెద్దగా చదువుకోవాలా, సిబిఎస్ స్కూల్లో చదువుకోవాలా, మా వాళ్ళు పెద్దగా కావాలని చెప్పి కళ ఉంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో డ్రీమ్ చేసేది. పెద్ద పెద్ద స్కూల్లో అది పెద్దగా ఉంటుంది, చాలా గ్రౌండ్ ఉంటుంది, చాలా 2-3 వేల మందిలో ఉంటారు. అందులో మొత్తం పోలీసుల పిల్లలు, ఎమ్మెల్యే పిల్లలు, టీచర్ల పిల్లలే ఉంటారు. అందులో పెద్ద పెద్దలు చదివిస్తారు. ఆ స్కూల్లో కళ నాకు ఎప్పుడైతే వెస్టీజ్లో అప్పు తిరిగినాయో నా పిల్లలు మంచి స్కూల్లో వేయించుకొని ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కాలేజ్ కూడా అల్లనే చేస్తారు. బాగుందా బాలేదా? బాగుందా బాలేదా? ఇంట్లో ఎప్పుడు 50,000 ఉంటాయి. 50,000 ఉంటే బలమా భయమా చెప్పాలి? 50,000 ఉంటే ధైర్యం. నిద్ర వస్తుందా కదా? ఇంట్లో రూపాయి లేదు, నిద్ర వస్తుందా? రాదు. వేసారు. ఇప్పుడు ఇంట్లో 100% ఎప్పుడు వచ్చినా 50,000 ఉంటుంది. అకౌంట్ లో ఎప్పుడు 2 లక్షల కంటే బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గదు. 2 లక్షలకు ఎంతో మంది బ్యాంక్ బ్యాలెన్స్ తిట్టిరు. అకౌంట్ లో 500 కూడా ఉంచుతలేరు. ఆయన ఏటీఎం కార్డు ఇక్కడ అని గుంజుకోరు కూడా. వేసారు. ఇప్పుడు అకౌంట్ లో 2 లక్షల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్. క్రెడిట్ కార్డు మన ఇంటికి వస్తా ఉంది, తీసుకో క్రెడిట్ కార్డు అని చెప్పి. వేసారు. ప్రెస్టీజ్ పవర్ ఆఫ్ 4 సంవత్సరాల్లో 40 సంవత్సరాల జీవితం మార్చుకున్నా. 40 ఏళ్ళు వచ్చినాక నా జీవితం మొత్తం అప్పులు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, తిట్టిన వాళ్ళు ఎవరు లెక్క చేయలే. పెళ్లిలో పోతే లెక్క చేయలే, కనీసం కుర్చీ ఇవ్వలే. దావతుల కాడికి పోతే డబ్బుల్లోనికే ఇచ్చిర్రు, మాకు ఇవ్వలే. ఒక పెళ్లికి పోతే అప్పులు అయినాయని చెప్పి ఒక పెళ్లి కాడికి పోతే ఒక ఆయన కారు మీద వచ్చిన ఆయనకు మేము ఫుడ్ తీసుకుందామని లైన్ లో పోతే మా దగ్గరకు వచ్చేవరకు ఆపాడు. అది కారులో వచ్చిన నడుచుకుంటూ వస్తా ఉండు. వాళ్ళకు ఎదురొచ్చి వాళ్ళకి అంటించి వాళ్ళు లంచ్ పెట్టుకున్నాక పోయిన తర్వాత ఈ లైన్ వదిలిండు. ఇంకో వదిలినా. ఎందుకు వదిలిండంట అంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు వచ్చింది కాబట్టి అంత మర్యాద ఇస్తున్నారు. మన దగ్గర డబ్బు లేదు కాబట్టి మన లాభలేదు. నిజమా కదా? తారతమ్యం ఎక్కడో ఏడో కాదు నీకు వచ్చేది. నీ సమాజమే, నీ చుట్టుపక్కల వాళ్ళే, అంతకన్నా నీ బంధువులే చూపిస్తారు. నిజమా కదా? అలాంటి బాధలు ఎదుర్కొన్నాం సార్. మా ఇంటి పక్కన మా చుట్టాన్ని కాడిచ్చి నాకు ఫోన్ చేసి మా ఇంటికాడ దావుతుంది వస్తే రా అన్నట్టు చెప్పారు. వేసారునా? డబ్బు లేకపోతే అట్లా చూస్తుంది. నువ్వు ఏం చేసినా డబ్బే, బయటికి వెళ్ళినా డబ్బే. నీ ఇంట్లో డబ్బు లేకపోతే నువ్వేం చేయలేవు. వేసారునా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ డబ్బుకు ఏం లేదు. జస్ట్ రోజుకు 2 గంటలు 3 గంటలు మాట్లాడిపోతున్నారు అంతే. ఇక్కడికి వచ్చినా రాకపోయినా నా లీడర్లు చేసుకొని పోతారు. ఇప్పుడు జగతిగుట్ట పోవాల టైం అయిపోయింది చేయమని చెప్తారా, చేస్తూనే ఉంటారు. టీం తయారు చేసా నేను లేకుండా నేను తయారు చేసిన టీం తయారు చేసిన. అర్థం చేసుకోండి, ఇది ఒక ప్లాట్ఫామ్, నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఈ ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ 2030లో చాలా బాగుండబోతుంది. 2030లో చాలా బాగుండబోతుంది. అర్థం చేసుకోండి. 5 సంవత్సరాలు పనిచేయండి, లైఫ్ మారిపోతుంది. మాకంటే ఎక్కువ లైఫ్ మారిపోతుంది. అప్పుడు మీరు వచ్చినప్పుడు ఎవరు చెప్పేటోళ్ళు లేరు, మీటింగ్ లేవు. ఒక ఎంఎస్ఆర్ వచ్చేది, వచ్చి శ్రీ ఎంఎస్ఆర్ గారు ఈ రోజు ఇబ్రాహీంపట్నం వస్తున్నాడు, మీరు ఎవరు ఉంటే తీసుకొచ్చుకోరని చెప్పేది. సార్ చూసి పోయి వినేది. పొద్దుగా టిఫిన్ తీసుకోపోతే ఇబ్రాహీంపట్నంలో మీటింగ్, మధ్యాహ్నం జిల్లాలు కూడా, సాయంత్రం అయితున్నారు తీసుకుపోయిన టిఫిన్ మర్చిపోయేది. సార్ మీటింగ్ వినిపించి ఒక్కడే ఎంఎస్ఆర్ ఒక్కడే చెక్కులు చూపించేది. ఈ రోజు అడగడున్నా చెక్కులు చెప్తా ఉన్నాం, వారం వారం మారుస్తా ఉన్నాం. ఎస్ఆర్నో గెలిపిస్తాం, 100% గెలిపిస్తాం. వెస్టీజ్ గొప్ప ప్లాట్ఫామ్. దీని విలువ నీకు అర్థం కాదు. 1 లక్ష వచ్చేంత నిలబడు, ఆ లక్షని నేను ఎక్కడో తీసుకుపోతుంది. 5 లక్షలు వచ్చేది, 6 లక్షలు లక్ష. ఏం జరిగినా పర్లేదు, ఏం జరిగినా పర్లేదు, ఏమైనా జరగని. ఎవ్వరు వద్దన్నా ఎవ్వరు నో అన్నా నీ పని చేసుకుంటూ పోతూనే ఉండు. ఇది నీకేం అడ్డం కాదు, నష్టం కాదు, మోసం కాదు. నీకేం పోయేదేం లేదు. రోజు ముఖం కడగాలన్నా కడుగుతా, చెప్పాలి, పళ్ళు తోవాలన్నా తోవుతా, స్నానం చేయాలా చేద్దా, తినాలన్నా తినొద్దా, దానిలాగానే దీన్ని పెట్టుకో. ఎస్ఆర్నో దానిలాగానే దీన్ని పెట్టుకో. పో డ్యూటీకి పో, 9 గంటల నుంచి 8, 6 గంటలకు డ్యూటీకి పో. డ్యూటీకి పోతేనే జనాలు వస్తారు, డ్యూటీ పని చేసి జనాలు రారు. ఎస్ఆర్నో రోజు వెళ్ళాలి, డ్యూటీకి పో, చెయ్యి, పని చేయి, రాత్రి మంచిగా నిద్ర పో. నీ ఖాళీ టైంలో పట్టుకో, దీన్ని బట్టి టీవీ బంద్ చేయి, యూట్యూబ్ బంద్ చేయి, పక్కన ముచ్చట్లు బంద్ చేయి, వెస్టీజ్ పట్టుకో, నరం నింపుకో. నిజంగా నేను నింపుకున్నా. ఒకడే చెప్పిన ఎంఎస్ఆర్ గారు, ఈ భూమి మీద 70 లక్షల జీవరాశులు ఉన్నాయి. 70 లక్షల జీవరాశులలో మానవ జన్మ కూడా ఒక జీవరాశే. మనం కూడా అంతే. ఏదో అదృష్టం ఉండి ఏదో ఏ జన్మలో పుణ్యం చేస్తే ఆ చీమనో ఆ నక్కనో ఏదో వచ్చే బదులు జన్మ నీకు ఈ జన్మ వచ్చింది. ఏ జన్మలో చేస్తే పుణ్యం వచ్చింది. మళ్ళీ నీకు మానవ జన్మ ఉందో లేదో నీకు తెలియదు, నాకు తెలియదు. ఎస్ఆర్నో అర్థం చేసుకోండి. మనం పోయిన తర్వాత మన పిల్లలు మనం గెలవరు, పోవాల్సిందే అంటారా? ఎస్ఆర్నో పోయేదైనా ఉంటామా? ఉంటామంటే ఒక చేయలేకపోయి ఒక్కర్లేరు. ఎస్ఆర్నో కాకపోతే నువ్వు వెనుక నేను ముందల గుర్తు చేసుకో. అందరం పోవాల్సిందే. పోయే లోపు ఏదో ఒకటి సాధించు. నీ పిల్లలు నీకు పైన కలవరు, మీ అమ్మ నాన్న నీకు పైన కలవరు.
అర్థం చేసుకో. ఈ బిజినెస్ గట్టిగా పట్టుకో. ఎవరి కోసం చేయాలంటే బాధ్యత ఉంది నీకు. మీ అమ్మ నాన్న ముంగల నువ్వు గెలవాలని మీ అమ్మ నాన్న నీ కోసం ఎదురు చూస్తా ఉంది. గెలిస్తే ఫస్ట్ సంతోషపడేది ఎవరో కాదు, మీ అమ్మ. నువ్వు లచ్చ ఇవ్వాల్సిన పని లేదు, చికెన్ బిర్యానీ పెట్టాల్సిన పని లేదు. నువ్వు తిండి పెట్టకు, నువ్వు తిను, చికెన్ బిర్యానీ తిను, మటన్ బిర్యానీ తిను. అమ్మ ఉట్టి నీళ్లు తాగినా సరే నా కొడుకు గెలవాలనుకుంటుంది. నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా? బిడ్డ ఏడముందో నా బిడ్డ తిన్నదా తినలేదా, పిల్లల కోసం బాధపడుతుందా అని చెప్పి అమ్మ ఎక్కడో ఉండి నీ కోసం వెయిట్ చేస్తా ఉంది. నీ గెలుపు కోసం ఎదురు చూస్తాను. నా 1000 కళ్ళు పెట్టుకుని ఎదురు చూస్తా ఉంది. అమ్మ నాన్న ముంగల గెలవాలా. 1 year టార్గెట్ పెట్టుకో. మీ పిల్లలకు వచ్చే సంవత్సరం ఏది కొనిపించాలంటే అది కొనిపి. ఎంఆర్పి రేట్ చూడనప్పుడు నువ్వు ధనవంతునివే, ప్యాకెట్ చూడనప్పుడు నువ్వు ఎంఆర్పి చూసినావు అనుకో నువ్వు పేదవనివే. డిసైడ్. ఎప్పుడైతే క్వాలిటీ కొంటావో, ఎప్పుడైతే ఎంఆర్పి చూడవో ఆ రోజు కోసం వెయిట్ చేయి. పిల్లలకు రేట్ ఎక్కువ ఉందని పరిచయం చేయకు. నీకు మీ నాన్న నేర్పిడు, మీ తాత నేర్పిడు, అది కట్ చేయి. అది కట్ చేయాలంటే ఈ రోజు నిర్ణయం తీసుకోవాలా. ఈ రోజు నిర్ణయం తీసుకో. ఈ రోజు డిసైడ్ చేసుకొని వచ్చే సంవత్సరం వరకు నేను కోటీశ్వరుని డిసైడ్ గా నాలాగా నేను నిర్ణయం తీసుకొని నీ మట్టుకు నా డిసిజనే ఒక ఐడియా ఒక జీవితాన్ని మార్చంట. ఒక ఐడియా నా జీవితం, వెస్టీజ్ నా జీవితం మార్చింది. నాకు ఓడలాగా ఒక వాహనం లాగా పనికొచ్చింది. నాకు నీకు కూడా వెస్టీజ్ ఒక వాహనం. ఎక్కువ వెస్టీజ్ పట్టుకో. ఇక ఏం ఆలోచన చేయకు. తర్వాత పేదరికం పోవాలా పోద్దా? నాన్న పేదోడా కాదా? చెప్పాలందరూ. తాత పేదోడా కాదా? ముత్తాత పేదోడా కాదా? మరి మీ పిల్లలు అనడానికి హక్కు లేదు. నువ్వు అనొద్దు. అన్నవా నీ వల్ల కానట్టు లెక్క. చాలా మంది చదువుర్రా, ట్యూషన్ పోరా, మంచి చదువుకోరా, మార్కులు చూసుకున్నా. టీచర్ తిట్టా. ఎందుకు తిట్టావు టీచర్ను? ఒకరోజు మా కొడుకు అడిగిండు, డాడీ నువ్వు చదువు ట్యూషన్ దేనికి డాడీ అంటే, నువ్వు పెద్దగా మంది ఇంజనీర్ కావాలన్నాడు. ఇంజనీర్ కావాలన్నా. ఇంజనీర్ ఏం చేయాలి? డబ్బులు తేవాలా. ఏం చేస్తావు అంటే మంచి ఇల్లు కట్టుకోవాలా అని అన్నా. అంటే నీ బాధ కోసం నన్ను చదువు నిజమా కాదా? చెప్పు. మరి నువ్వు బాగానే ఉన్నా చేసుకోరాదు. నేను నా లైఫ్ నేను చూసుకుంటా అన్నాడు. మరి అర్థం చేసుకోండి. పిల్లలు చదువు అంటారా? అంటారు. కొత్త సాఫ్ట్వేర్ కారా, అమెరికా వారా, అలా కొడుకు పోయి చూడు, అలా కారా, ఆయనకు మార్కులు వచ్చిన ఎందుకు పోల్చుకుంటున్నావు? ఆయన పోల్చుకున్నావు, నువ్వు పోల్చుకోరా? నీ పక్కన కారు ఉంది కదా, మంచి ఇల్లు కట్టింది కదా, ఈయనతో నువ్వు పోల్చుకోరాదు. పిల్లలు తెలియలేదా? అడుగుతారు సార్. ఇప్పుడు పిల్లలు అడుగుతారా? ఒక రోజు మా కొడుకు, నిజంగా మా చిన్న కొడుకు 5 ఏళ్ళలో ఉంటాడు. చిన్నప్పుడు మా ఊరికి పోతున్నాం. నాకు పాత బైక్ ఉండేది. మా మేడం ఇద్దరు, మా ముగ్గురు కొడుకులు 5 పోయినాం బైక్ మీద. దసరా పోవాలా, 3 రోజులు పోవాలా. బ్యాగ్ లో బట్టలు పెట్టుకోవద్దా? చెప్పుర్రి. బైక్ కట్టొద్దా? ఇంత పెద్ద మూడ కట్టినా. ముంగల ఇద్దరు, నేను మధ్యలో, నా వెనక మా పెద్దోడు, మా మేడం వెనక రాడి మీద కూర్చునేది. పోయిగా ఇంకా బయట పోతా ఉండే. సాయంత్రం పోయేది. మా ఊరికి పోయే కారు అయ్యేది. మా ఊరు 7 కిలోమీటర్లు ఉందా. అది రోడ్ మొత్తం ఏంటో తెలుసా? ఫుల్ కంప చెట్లు, ఆ మధ్యలో కంకర రోడ్ ఉంటుంది. సో అట్లా పోతా ఉన్నాం. పోతా ఉంటే ఒక రోజు ఏమైందంటే, ఆ రోజు పోతుంటే ఎదురుగా ఒక కారు వచ్చింది. ఆ కంప చెట్లు ఉంటే నేను చూసుకోలేదు. కారే చూసినా, నేను బ్యాగ్ మర్చిపోయినా. అట్టుకున్నా పోయినా. ఆ కారు వచ్చి బ్యాగ్ కొట్టి పోయి ఎక్కడ పోయిందో సీట్లో అది పోయి ఎన్నో పడ్డది. మా వాడి డాడీ బ్యాగ్ పోతుంది అన్నాడు. ఆపిన అందరం దిగినాం. 5 తేలాడుతాను. మా వాడికి ఇంతనే ఉన్నాడు. బాబు మంచి కూర్చోబెట్టింది. వాడికి చెప్పులు ఇట్లా ఉంటాయి కదా, సౌండ్ వస్తుంది కదా, ఆ చెప్పులు వేసుకొని పోతా ఉంటే ఏమైంది అని చెప్పి వాడు నా చేయి పట్టుకొని గుంజుకుపోతా ఉన్నాడు. ఆడు పట్టుకొని పోయి కష్టం పోయి, డాడీ నీకేం కావాలి? ఆడ ఉంది డాడీ అని చెప్పి. ఏంటిది పోరాడు కిందనే. బ్యాగ్ తీసుకున్నాం, బాగానే మళ్ళీ ఎక్కించుకున్నా, ముందర పెట్టుకున్నాం. 2 కిలోమీటర్ పోయిన తర్వాత మా ఆవిడ అంటారు కదా, ఇట్లా కొడతా ఉండు. డాడీ అంటాడు, ఏంటిరా అన్న? ఏమైందిరా? అయిందా అన్న? ఏం లేదు. కానీ ఏం లేదు డాడీ, వెళ్ళాక మన బ్యాగ్ ఒక అంకుల్ గుద్దిండి చూసినావు. ఎలా గుద్దిండా? అంకుల్ ఏం చేశారు డాడీ అంటే, ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ రా, మస్తు పైసలు సంపాదించిండ్రా అన్న. అన్నాడు కదా. అంటే బిజినెస్ చేస్తే కార్లు వస్తాయి డాడీ అన్నాడు. అంటే ఏం చెప్పాలి మరి? కొనుక్కోవచ్చు అని చెప్పాలి కదా. కొనుక్కోవచ్చురా అని చెప్పిన. నీకేం పుట్టింది అన్నాడు. ఆడు చిన్నాడు కాబట్టి మీకేం పుట్టింది అన్నాడు. ఎసార్మా వెనక ముస్తాడు, పెద్ద అయితే మీకేం పుట్టింది బోసిడికే అంటారు అని చెప్పింది. నిజమే కదా? సో ఒకసారి అర్థం చేసుకోండి. ఆ రోజు నాకు అర్థమైపోయింది. నేను ఏదో ఒకటి చేయాలనుకుని డిసిజన్ తీసుకుంటే ఈ రోజు కోటీశ్వర జాబితాలో చేరినాం. కోటీశ్వరాలు అయిపోయింది. మా మేడం కోటీశ్వరాలు కాదు, నాకు పుట్టిన పిల్లలు కూడా
చెప్పండి. నా మనవాళ్ళు కోటీశ్వర్లే. ఒక మాట చెప్తున్నా అర్థం చేసుకోండి. వెళ్ళిపోయిందంటే ఎవడు ఆపలేడు ఈ ప్రాసెస్, దేవుడు కూడా ఆపలేడు. సక్సెస్ అయి గెలిచి మాట్లాడుతున్నా. మరి నువ్వు కావాలా కావద్దా? కావాలా కావద్దా? నువ్వు చేసే పనిలో లేదు, ఈ పనిలో ఉంది. పట్టుకో. 6 నెలలు పట్టుకో 50,000, సంవత్సరం పట్టుకో 1,00,000 కొట్టు. 5 సంవత్సరాల్లో 5 లక్షలు కొట్టకపోతే తల తీసుకోవాల్సిందే. డూ ఆర్ డై. పోరాటం. పోరాడదాం. ఎవరి మీద అంటే నీ మీద నువ్వే పోరాటం పెట్టుకో. నువ్వే యుద్ధం చేయాలా. ఎవరో కాదు, అంత నీదే. కథ నీవే, కర్త నువ్వే, అంత నీవే. సినిమా నీదే. ఈ జీవితం ఒక సినిమా. 60 ఏళ్ళు ఈ సినిమా ఆడాలా. ఎన్నేళ్ళు ఆడాలి? ఎన్నేళ్ళు? చిరంజీవి సినిమా ఎంతసేపు ఆడుతుంది? 2.5 గంటలే. 2.5 గంటలు ఇట్లా పెట్టుకొని చూస్తావు. మరి నీ సినిమా చూడాలా చూడొద్దా? చెప్పండి. నీ సినిమా చూడాలా చూడొద్దా? ఈ సినిమాకి హీరో ఎవరు? ఎవరు హీరోయిన్? ఎవరు? నువ్వే. ఎవరు మాట్లాడాలి? నువ్వే మాట్లాడాలి. అయిపోయింది సార్. అయిపోయింది. కూర్చొని మంచి మజాలు ఉన్నప్పుడు తీసుకోలేదు. ఈ సినిమాకి హీరో ఎవరు? కథ ఎవరిది? నీ కథ బాగుండాలా బాగుండదా? నీ కథ బాగుండాలంటే నీకున్న విలన్ బాగుండాలి. బాహుబలి సినిమాలో ఎవరు బాగున్నారు? చెప్పురి. చెప్పాలి. విలన్ బాగున్నాడు. అడుగురి పోయి ఎవరిని, ఆయన దర్శకులు అడగండి. వాళ్ళు ఫస్ట్ ఎవరు? రాజమౌళి అడుగురి. ఆయన ఎవరు తెలియదు ఫస్ట్ హీరోని వాళ్ళు తెలియాడేది. విలన్ తెలియాడుతాడు. ఆయన సినిమాలో విలన్ హీరో రాజే చూపిస్తాడు. విలన్ ఎంత బాగుంటే సినిమా అంత బాగా ఆడుతుంది. మరి నీది కూడా సినిమానే. 25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి సినిమా ఆడాలి. నీ సినిమాకు వీళ్ళను ఓరు పెట్టుకుంటావు. మరి ఎందుకు ఎందుకు? విలన్ ఎవరో కాదు, నీ కలలే, నీ డ్రీమ్సే విలన్. నీకెంత డ్రీమ్స్ ఎంత గట్టిగా ఉంటాయో నీ సినిమా అంత బాగా ఆడుతుంది. 18 లక్షల అప్పులే నా విలన్. ఇల్లు కట్టాలనేదే నా విలన్. కారు కొనాలనేదే నా విలన్. అవే విలన్. ఇవి విలన్ చేసుకుని నువ్వు మంట పడుకొని పని చేస్తావు. సో ఈ సినిమాలో విలన్ ఎవరంటే కథ. నీ కలలే విలన్. నీకు ఎంత ఉంటే అంత, అప్పు ఎంత ఉంటే అంత మంచిది, నొప్పి ఎంత ఉంటే అంత మంచిది. అప్పని ఉండాలి, నొప్పి అని ఉండాలి బిజినెస్ చేయాలంటే. సో ఈ సినిమా ఆడుతుంది. కానీ ఈ సినిమాకి డైరెక్షన్ కావాలా కావద్దా? అంత పెద్ద సినిమా హీరో అయినా సరే అవి వేసుకోవద్దా? బట్టలు వేసుకోవద్దా? చిరంజీవి మెగాస్టార్ అయినట్టు యాక్షన్ చేయాలా చేద్దా? ఎవరు చేయాలి? చిరంజీవి చేయాలా? ఇంట్లో కూర్చొని చిరంజీవి అంటే అయినా చెప్పండి. అయినా ఆయన బయట పోయి చేసినా లేదా? మరి నువ్వు కూడా పోయి చెప్పాలా చెప్పొద్దా? ప్లాన్ ఎవరు చెప్పాలి? జనాల్లో ఎవరు తీసుకురావాలి? లక్ష ఎవరు కావాలి? నీకే కావాలి. మరి బ్యాగ్ లేకుండా నీకే కావాలి కదా. నువ్వు మరి యాక్షన్ చేయాలా చేద్దా? చేయండి. నేను చెప్పాను అమ్మ నాకు వద్దాం, వాళ్ళ ఇంటికి పోనేవారు. ఒక్కొక్కటి మీరు వచ్చారనే రాదు. సో ఇందులో డైరెక్షన్ ఉంటాడు. ఒక సినిమా చేయాలంటే డైరెక్షన్ కావాలా కావద్దా? ఆయన చూపించాలా? ఆయన ఆడినట్టు మీరు ఆడాలని ఆడొద్దా? మరి అక్కడ ఎవరు? రాజమౌళి. మరి ఈడెవరు? నీ అప్లైన్. నీ అప్లైన్, నీ మెంటర్ చెప్పినట్టు నువ్వు యాక్షన్ చేస్తే నువ్వు 1,00,000 కోటీశ్వరుడు పక్క. నీ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది. నీ సినిమా బ్రహ్మాండంగా ఆడితే నీకు ఎన్ని పైసలు కావాలి? 1,00,000 వద్దు. నీ అకౌంట్ నెంబర్ ఎన్ని అంకెలు అన్ని అంకెలు కావాలా కావద్దా? చెప్పరి. కావాలా కావద్దా? కావాలి. అన్ని పైసలు కావాలంటే నువ్వు చెయ్యాలా, నువ్వే చేయాలా. నీ కథ నీదే, నువ్వే సృష్టించుకోవాలా. నీ కథ ఏంటో చూసుకో. ఎవరి కథలో చదవద్దు, నీ కథ చదవాలా. నీ కథలు 10 మంది 10 తరాలు చదువుకోవాలా. 10 తరాల నీ వంశం మర్చిపోవద్దు. శబాష్, మా తాత అలాంటిగా నేను కావాలా. ఊహించుకో. నీ పేరు ఎవరి పేరు ఊహించుకో. నీ పేరు ఎవరి పేరు ఊహించుకో. నేను అడిగినా మా నాయన్ను, నా పేరు ఎవరి పేరు? నాన్న మా తాతదా ముత్తాత అంటే ఏదో పనికి మాలడు. తాత ఎకరం ఉంటే తాగిడు, తిన్నాడు, ఆ సెంటర్ లో భూమి ఉంటే అమ్ముకొని పోయింది. మా పేరు ఎవరి పేరు అంటే ఎవరి పేరే పెట్టారు. మరి నిన్న కాకమన్నా మరి మా మేడం అడిగింది, ఇప్పుడు చెప్పండి మా కొడుక్కో నా మనవనుకో ఆడబిడ్డ పుట్టింది, ఎవరి పేరు పెడతారు? ఆడబిడ్డ పుడితే మా ఇంట్లో చెప్పండి ఎవరి పేరు పెడతారు? మగ పిల్లవాడు పుడితే ఆ పేరు పెట్టినా పెట్టరు. ఇంకా దన్నయ్య అని పెడతారు, ఆమె పేరు పెట్టుకుంటారు. ఇంకా ఏం చేసినావు?
5 నెలలు సీతమ్మ సెర పెట్టించినాం. ఎసార్నో ఫోన్ గుంజుకొని పలగొట్టినా. ఎసార్నో ఏంటి పెద్ద ఏం చేయాలా, కాకపోతే వెనక తోకలాగా వస్తున్నా, ఆమె గురించి చెప్పుకొని తిరుగుతున్నా. ఎసార్నో సాధిస్తే నిన్ను ఎవరైనా చెప్పుకొని తిరుగుతారు. నువ్వు సక్సెస్ కాకపోతే నీ పేరు ఎవరు చెప్పారు. ఎసార్నో ఇప్పుడు చెప్పండి, మీ పేరు చెప్పాలా చెప్పొద్దా? చెప్పాలా చెప్పదా? ఎవరో కాదు, నీ వంశమే చెప్పాలా. నీ వంశంలో 10 తరాలు చదువుకోవాలి. నీ పుస్తకం చదవాలా, మన చరిత్ర కావాలా వద్దా? కావాలా వద్దా? ప్రెస్టీజ్ పట్టుకొని చరిత్ర వచ్చేసారు అంతే. స్టార్ట్ అయిపోయింది గేమ్ అంతే. అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. నువ్వు ఎంత బాగా నువ్వు వర్క్ చేస్తే అంత బాగుంటది. సో ఇందులో డబ్బు ఉంది, సముద్రంలో నీళ్లు ఉన్నాయి, భూమి మీద మట్టి ఉంది, సింగరేలో బొగ్గు ఉంది, విసేలో డబ్బులు ఉన్నాయి, కారు ఉన్నాయి, పెద్ద గని ఉంది, పెద్ద మహాగని ఉంది. 2 ఇన్కమ్ ప్రత్యక్షంగా వస్తుంది, పరోక్షంగా వస్తుంది. డబ్బు ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్ బోనస్ క్యాష్ బ్యాక్ ద్వారా 9వ తారీఖు ప్రత్యక్షంగా వస్తుంది. పరోక్షంగా అంటే నువ్వు సిఎన్సీలో ఉంటే వస్తువులు ఫ్రీగా వస్తాయి, అవి నీ ఇంట్లోకి వాడుకోవాలి. 2 రకాలుగా వస్తాయి. సో ఈ డబ్బును తీసుకోవడానికి రెడీ ఉండండి. అందరూ సిఎన్సీలో ఉండండి, తర్వాత వేరే వాళ్ళకు ప్రమోట్ చేయండి. ఎస్ఆర్నో మీటింగ్ ఉన్నప్పుడు తీసుకోండి. ఈ బిజినెస్ చేయాలంటే 2 మనం వాడాలి, టీముని తీసుకురావాలి, మీటింగ్లకు రావాలి. 2 కండిషన్, మనం వాడాలి, మీటింగ్లకు రావాలి, ఎంత దూరం ఉన్నా పోవాలి. ఎస్ఆర్నో సో జనంలో నెగిటివ్ ఉంటుంది, నెగిటివ్ ను దాటాలా. నెగిటివ్ వస్తుంది, ప్రతి ఒక్కరు నెగిటివ్ వస్తాడు, దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ పోతే నిలబడతావు. వాళ్ళ గురించి ఆలోచిస్తే నువ్వు గెలవలేవు. ఆలోచించొద్దు, వదిలేయాలా. ఎస్ఆర్నో బిజినెస్ చాలా మంది ఇంతకంటే మించి హెల్త్ కు సంబంధించిన మొక్కల నొప్పులకు ఉంది, షుగర్ కు ఉంది, గ్యాస్ కు ఉంది, థైరాయిడ్ ఉంది, కీలవాతం ఉంది, పక్షవాతం ఉంది, నరాల ప్రాబ్లం ఉంది, చాలా బాగుంది. సో నేను వాడిన స్టార్టింగ్ లో నమ్మలా, ఇవి 10 మంది డబ్బాలకు స్టార్టింగ్ నమ్మలేదు. నేను ఒక పక్షవాతం పేషెంట్ కి ఇచ్చి ఆయన వాడి ఆయన లేచి నడిస్తే అప్పుడు నమ్మిన. ఒక బీపీ పేషెంట్ కి ఇచ్చి ఆయన తగ్గితే నేను నమ్మిన. మన దగ్గర పావని మేడం వాళ్ళ అకౌంట్ సమత మేడం అని సయాటికా ప్రాబ్లం. ఆమె 4 నుంచి 5 ఒక 5 ఏళ్ళు బాధపడది. 2-3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆమె లేవదని వదిలేసారు, 33 ఏళ్ళప్పుడు వదిలేసారు. కానీ ఆమె ఒక 2 నెలలు మన సప్లిమెంట్స్ పిల్లాయిలు, తర్వాత ఎల్ఆర్జినైన్, క్యూటెన్, తర్వాత నూనె, ఫుడ్ ప్యాచ్ వాడితే 4 నెలల్లో 4 ఏళ్ల ప్రాబ్లం తగ్గించుకొని ఇప్పుడు మన ఎమ్మటి జర్నీ చేస్తూ నెలకు 35,000 తీసుకుంటా ఉంది. అలాంటి వాళ్ళు తగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరు వాడుకోండి, ఫస్ట్ మీరు ఆరోగ్యంగా ఉండండి. రాబోయే కాలంలో పిట్టెల్లాగా ఎగిరిపోతున్నాం. కరోనా ఒమిక్రాన్ కంటే పెద్ద డేంజర్ రాబోతుంది, చాలా డేంజర్ వైరస్ రాబోతుంది. కారం కలితే, పసుపు కలితే, బయట ఏం తినలేం, ప్రతి వస్తువు కలితే. ఏడ ఉందో మనకు తెలియదు, మనకు తెలియకుండా లోపల క్యాన్సర్ ఉంది ఆల్రెడీ. ఆ క్యాన్సర్ చంపేసుకోవాలా, అది చంపేసుకోవాలంటే జ్ఞానోడర్మం ఉంది వాడుకోండి. లోపల క్యాన్సర్ చంపేస్తుంది. నోని ఉంటది మన లోపల, మన బాడీ మొత్తం కణాలతో కూడుకున్న వ్యవస్థ. సెల్స్లలో కణాలు ఉంటాయి, ఆ కణాలు యాక్టివ్ గా ఉండాలా. యాక్టివ్ లేకపోతే కొన్ని లక్షల కణాలు చనిపోయి అవి ముద్దలాగా తయారై క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ ఎన్నిచో రాదు, నీ లోపల కణాలకు ఇమ్యూనిటీ పవర్ లేకపోతే అది క్యాన్సర్ వస్తుంది. సో అవి తట్టుకోవాలంటే అవి చచ్చిపోయిన కణాలను కూడా బయట పంపించే దమ్ము, ఫైబరు, ఫ్లాక్స్ ఆయిల్, నూనె వాడుకుంటే నీ బాడీ యాక్టివ్గా ఉంటుంది. కణాలతో కూడుకున్నది, ప్రాణం ఉన్నంత వరకే దీనికి విలువ. దీనికి ప్రాణం పోయిందంటే దీన్ని ఎవరు లెక్క చేయరు. ఎసార్నో బీపీకి ఉంది, గ్యాస్ ఉంది, థైరాయిడ్ ఉంది. బీపీకి ఫ్లాక్స్ ఆయిల్ వాడుకోవాలి, గ్యాస్ కు అలవేరా వాడుకోండి, తర్వాత థైరాయిడ్ జ్ఞానోడర్మం వాడుకోండి. నరాల ప్రాబ్లం ఉంటే ఎల్ఆర్జినైన్ వాడండి. తర్వాత జెంట్స్ కు పీసీఓడి ప్రాబ్లం ఉంటే సాతివారి మంత్స్ వాడండి. సో వచ్చిన వాళ్ళకి కాదు, ఫస్ట్ రాని వాళ్ళకే ఇమ్యూనిటీ పవర్ ఇస్తాయి. ఇందులో డబ్బు కంటే ముఖ్యం ఆరోగ్యానికి ఇచ్చిండు. పేదవాడు డబ్బు సంపాదించి పోయేటప్పుడు కంపల్సరీ 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టే సాగు తీసుకోవాలా. ఎస్ఆర్నో ప్రతి ఒక్కరు 2 లక్షలు 3 లక్షలు పెట్టే సాగు కొనుక్కోవాలి. భూమి మీద మంచి సాగు ఎవరికి రాదు, వస్తుందా? మీరు బాధపడద్దు. నిజంగా ఒకసారి ఊహించుకోండి, ప్రతి ఒక్కరు హాస్పిటల్ పోయి లక్షలు పోసుకోవాల్సిందే. ఈ రోజు మంచి బిజినెస్ ఏంటంటే హాస్పిటల్లే, అర్థం చేసుకోండి. సో ఆ వ్యవస్థ మన దగ్గరకు వచ్చింది. వెల్నెస్ మంచి ఆదాయం ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది. మీకు రాకముందే వాడుకోండి, వచ్చిన వాళ్ళకి కాదు ఇది, రాకముందు వాడుకో. ఇమ్యూనిటీ పవర్ ఇస్తాయి. నేను డాక్టర్లు కాదు, మా ఈ మందులు కాదు, అర్థం చేసుకోండి. మీరేదో అడగొద్దు, ఎవరు అడుగుతూ మీకు మీరే పరీక్ష చేసుకోండి. పొలానికి ఉన్నాయి, 1 ఎకరానికి వాడుకో. నువ్వు ఎవరు చెప్పకు, ఫస్ట్ నీకే వాడుకో. గ్యాస్ ప్రాబ్లమో బీపీకో నీకే వాడుకో. నీకు తగ్గిన తర్వాత నచ్చితే వేరే వాళ్ళ చెప్పు. ఎస్ఆర్నో అంత మంచి కంపెనీ. గౌతమ్ బాలి సార్ దేవుడు, కనిపించే దేవుడు. దేవుడు ఎక్కడో లేడు, వెస్టేజ్ రూపంలో. ఈరోజు 7,54,000 నుంచి రూపాయలు లేదు. ఇవాళ 10,000 కట్టమని కట్టాలి నేను, ఎందుకంటే ఏడు ఇస్తున్నాడు. నేను బయట పనిచేస్తే నాకు 20,000 30,000 ఓడి ఏడు, అర్థం చేసుకోండి. సో ఇంత మంచి పెద్ద శక్తి నాకు రావడమే కాదు, నా టీంలో 16 మందికి 1,00,000 పైన డబ్బులు ఇప్పిస్తున్నా. పావని మేడం అలా సారు డ్రైవర్ 20 ఏళ్ళు చేసి 20,000 జీతం. వెస్టీజ్ వచ్చి ఒక మీటింగ్ విని
1.5 year లో నెలకు 1,50,000 సంపాదించుకుంటూ 12 లక్షల కారు తీసుకొని భార్య భర్త ఇద్దరు కారు తీసుకొని ఎవరికో ఎందుకు డ్రైవర్ ఇవ్వాలని చెప్పి ఆమెకే డ్రైవర్ పెట్టుకొని ఇద్దరు పనిచేస్తా ఉన్నారు. స్వప్న మేడం బ్యాంకులో పనిచేసేటమ్మా నెలకు 2 లక్షల రూపాయలు సంపాదిస్తా ఉంది. 100 మంది లీడర్ని తయారు చేసింది. ఈరోజు 21 లక్షల కారు క్రేటా కారు తీసుకున్నది. ఎక్కడో బ్యాంకులో 20,000 30,000 పనిచేసే లీడర్ ఈరోజు 2 లక్షల రూపాయలు తీసుకున్నా కింద వచ్చి. తర్వాత జయేందర్ అని నెలకు 2,70,000. కృష్ణవేణి మేడం నెలకు 1,50,000. తర్వాత మనకు బాలకృష్ణ సార్ 1,00,000. నరేందర్ మామూలుగా ఫీల్డ్ ఆఫీసర్ 1,00,000 రూపాయలు. అమర్నాథ్ సార్ 1,00,000. ఇలా ఎప్పుడో పోతాయి దరిదాపు చాలా మంది ఉన్నారు. అందరికి ఇస్తున్నాం. ఈరోజు డబ్బు కంటే ముఖ్యం నాకు నా పేరు కొంత 100 మందికి సాయం చేస్తున్నా. నోటి మాట డబ్బు ఎట్లా సాయం చేస్తా ఉన్నా, హెల్ప్ చేస్తున్నా. వెస్టీజ్ తిరుపతి ప్రసాదం లాంటిది. దీన్ని ఎంత మందికి పంచితే నీకు అంత అదృష్టం ఉంటుంది. నువ్వు పంచు, నువ్వు ఎంత కాదు, నువ్వు ఎంత మంది చెప్తావు రుద్దు అంతే, ఇది రుద్దేసి అంతే. ఎంత మంది చెప్తే అంత లాభం లేదు. ఎవరిని మోసం చేసేలేదు, కట్టేలేదు, కట్టించలేదు. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ 2030లో బ్రహ్మాండంగా ఉండబోతుంది. అప్పటి వరకు నిలబడండి. లైఫ్ చేంజ్ అయిపోతుంది.